సో గైస్ మైక్ ఆన్ చేయలేదా? క్లియర్? సారీ, క్లారిఫికేషన్ ఏంటి? కాస్ట్ డ్రైవర్ యాజ్ వెల్ యాజ్ యాక్టివిటీ లెవెల్ అంటే రెండు సేమ్ అని అడుగుతున్నారా ఏంటి? నో నో, అసలు సంబంధం లేదు కదా. కాస్ట్ డ్రైవర్ అంటే ఏంటి? కాస్ట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది. రిలవెంట్ లెవెల్ అంటే ఏంటి? యాక్టివిటీ లెవెల్. అసలు యాక్టివిటీ లెవెల్ అంటే ఏంటి? మనం ప్రొడ్యూస్ చేసింది. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇది నా ఫ్యాక్టరీ. నేను 10,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసే క్యాపబిలిటీ ఉన్నా 5,000 యూనిట్సే ప్రొడ్యూస్ చేశాను. దీన్ని ఏమంటాం? యాక్టివిటీ లెవెల్. సో కాస్ట్ డ్రైవర్ అవ్వాలంటే అది యాక్టివిటీ లెవెల్ అవ్వాల్సిన అవసరమే లేదు. స్ట్రైక్స్ ఎక్కువ వచ్చాయి, నంబర్ ఆఫ్ స్ట్రైక్స్ ఇంక్రీజ్ అయ్యంటే నా కాస్ట్ ఏమవుతుంది? నా కంపెనీలో నేనున్న ఒక స్టేట్లో ఉన్నాను, లెట్స్ సే నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను అనుకుందాం. ఆంధ్రప్రదేశ్లో సమ్ ఇష్యూస్ వల్ల స్ట్రైక్స్ ఎక్కువ అయ్యాయి. స్ట్రైక్స్ ఎక్కువగా జరుగుతుంటే నా కాస్ట్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు స్ట్రైక్స్ కూడా కాస్ట్ డ్రైవరే. నంబర్ ఆఫ్ యూనిట్సే అవ్వాలన్న రూల్ లేదు. నంబర్ ఆఫ్ యూనిట్స్తో పాటు ఇంకా చాలా ఉంటాయి కాస్ట్ డ్రైవర్స్. క్లారిటీ వస్తుందా? ప్రతిసారి అవ్వదు, కొన్ని కేసెస్లో మాత్రమే అవుతుంది, ప్రతిసారి అయితే అవ్వదు. సరే గైస్, నాకు క్లారిఫికేషన్ కావాలి మీ నుండి. ఎంతమంది ఈరోజే ఫస్ట్ క్లాస్ వింటున్నారు? ఈరోజే ఫస్ట్ క్లాస్ 3 మెంబర్స్ రైట్ ఆల్మోస్ట్. గైస్ చాలా సింపుల్, ఇది 4th క్లాస్, ఓకేనా? ఇంతకుముందు 3 క్లాసెస్ జరిగాయి, లెక్చర్ 1, లెక్చర్ 2, లెక్చర్ 3. యాక్సెస్ తీసుకోండి, యాక్సెస్ తీసుకుని టుమారో నా క్లాస్కి వచ్చే లోపల కంప్లీట్ చేసేయండి. ఐ హోప్ ఈ పార్ట్కి కంప్లీట్ చేస్తుంటే వెల్ అండ్ గుడ్. బట్ లేదు అంటే మాత్రం ఈ 3-4 అవర్స్ క్లాసెస్ మాత్రం డెఫినెట్గా రికార్డింగ్ వినాలి, ఓకేనా? ఎందుకంటే స్టార్ట్ చేసే 2-3 డేస్ అవుతుంది. మరి మనం వాటిని రివైజ్ చేసుకుంటూ ఉంటే మనకు సిలబస్ చాలా డిలే అయిపోతుంది, ఓకేనా? సో ఫస్ట్ 3 క్లాసెస్ మాత్రం మీరు డెఫినెట్గా రికార్డింగ్ వినండి. టుమారో క్లాస్ నుంచి మీరు యాజ్ యూజువల్గా లైవ్ క్లాసెస్ అటెండ్ అయిపోవచ్చు. ఇప్పుడు కూర్చోండి, నో ప్రాబ్లం, కొత్త టాపికే స్టార్ట్ చేస్తాం, నో నీడ్ టు వరీ. సో ఎక్కడ దాకా కంప్లీట్ అయింది? ప్రోడక్ట్ కాస్ట్, పీరియడ్ కాస్ట్ అయింది కదా. ప్రోడక్ట్ కాస్ట్, పీరియడ్ కాస్ట్. నెక్స్ట్ ఇంతవరకు కాస్ట్ మనం ఎలా క్లాసిఫై చేసాము? ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్, ఎక్స్పైర్డ్ కాస్ట్, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్, తర్వాత పీరియడ్ కాస్ట్, ప్రోడక్ట్ కాస్ట్. అందులో ఎక్సెప్షనల్ కేసెస్ కూడా నేర్చుకున్నాం కదా ఎలా ఐడెంటిఫై చేయాలని. నెక్స్ట్ మనం ఐడెంటిఫై చేయాల్సింది డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్. డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్. ఈ డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్లో మనకు సింపుల్గా చెప్తాను ఎలా ఉంటుంది అనేది. డైరెక్ట్ కాస్ట్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ కాస్ట్ అంటే ఏంటి. నేను ఒక బెంచ్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి, వుడ్ బెంచ్. వుడ్ బెంచ్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి, ఓకేనా? లెట్స్ సే మీరు కూర్చున్న బెంచ్ అనుకుందాం, బట్ ఐరన్ లేకుండా కంప్లీట్ వుడ్ ఐడెంటిఫై చేయాలనుకున్నప్పుడు, నథింగ్ బట్ మ్యానుఫ్యాక్చర్ చేయాలనుకున్నప్పుడు, ఒక బెంచ్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఎంత వుడ్ యూస్ చేశాను అనేది నేను ఐడెంటిఫై చేయొచ్చా, చేయలేనా? చేయొచ్చు కదా. లెట్ ఇట్ బి, కాసేపు పక్కన పెట్టేసేయండి. నేను పర్టికులర్గా దీని మీద ఏ టైప్ ఆఫ్ వర్కర్ వర్క్ చేశాడో తెలుసుకోవచ్చా, తెలుసుకోలేనా? వర్కర్ని తెలుసుకోలేనా? పర్టికులర్ బెంచ్ మీద ఏ వర్కర్ వర్క్ చేశాడు తెలుసుకోవచ్చు, పాసిబిలిటీ ఉంది. ఎందుకు పాసిబిలిటీ లేదు? బెంచ్ మొత్తాన్ని ఒకే పర్సన్ చేస్తాడు, ఒకే లేబరే చేస్తాడు. ఆ లేబర్ ఎవరు ఐడెంటిఫై చేయొచ్చా, చేయలేనా? గైస్ ఎస్ ఆర్ నో? చేయొచ్చు, కరెక్టా? లెట్స్ సే ఒక లేబర్ వర్క్ చేశాడు, 1 డేలో వర్క్ చేశాడు. అంటే 1 డేలో కంప్లీట్ 0 నుంచి 100% బెంచ్ని మ్యానుఫ్యాక్చర్ చేసేసాడు. ఇప్పుడు ఈ లేబర్కి నేను 500 రూపీస్ వేజ్ ఇచ్చాను. 500 రూపీస్ ఈ రోజు వేజ్ ఇచ్చేసాను, డైలీ వేజ్ కాబట్టి ఈ రోజు ఇచ్చేసాను. ఈ 500 దేనికి యాడ్ చేయాలి? నేను బెంచ్కి యాడ్ చేయాలి కదా, అంటే బెంచ్ కాస్ట్లో ఇంక్లూడ్ చేయాలి కదా. ఇది ఫస్ట్ సినారియో, ఓకేనా? నేను ఇంకర్ అయిన 500 రూపీస్ అనేది పర్టికులర్గా ఏ లేబర్ అయితే తీసుకున్నాడో
ఆ లేబర్కి డే వైజ్ పే చేశాను, ఆ లేబర్కి పే చేసిన అమౌంట్ బెంచ్కి ఛార్జ్ చేయగలిగాను డైరెక్ట్. ఇది ఫస్ట్ సినారియో. సెకండ్ సినారియో, నా దగ్గర ఇలాంటి లేబర్స్ 100 మంది ఉన్నారు, ఇలాంటి లేబర్స్ 100 మెంబర్స్ ఉన్నారు. మరి 100 మెంబర్స్ ప్రాపర్గా వర్క్ చేస్తున్నారు లేదని చూడాలి కదా. చూడాలి కాబట్టి ఏం చేస్తాను, ఒక సూపర్వైజర్ని అపాయింట్ చేస్తాను. జనరల్గా సూపర్వైజర్ని అపాయింట్ చేస్తాను. సూపర్వైజరు ప్రతి వర్కర్ మీద సేమ్ టైం స్పెండ్ చేస్తాడా, డిఫరెంట్ టైం స్పెండ్ చేస్తాడా? డిఫరెంట్ టైం స్పెండ్ చేస్తాడు. ఇప్పుడు సూపర్వైజర్కి మంత్లీ 10,000 శాలరీ ఇచ్చాను నేను. సూపర్వైజర్కి మంత్లీ 10,000 శాలరీ ఇచ్చాను. ఎస్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. లేబర్ ఏ పర్పస్ కోసం పే చేస్తున్నాను లేబర్కి నేను? బెంచ్ మీద వర్క్ చేశాడు కాబట్టి. సూపర్వైజర్కి ఏ పర్పస్ కోసం శాలరీ పే చేస్తున్నాను? బెంచ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి. నేను లేబర్కి పే చేసిన అమౌంట్ అన్నది డైరెక్ట్గా ఛార్జ్ చేయగలను ఏ బెంచ్కి ఎంత అయిందని. బట్ సూపర్వైజర్కి పే చేసిన అమౌంట్ ఏ బెంచ్కి ఎంతెంత అయిందని ఛార్జ్ చేయగలనా? ఈజ్ ఇట్ పాసిబుల్? మీరు ఈక్వల్గా తీసుకోవచ్చు కదండి సార్ అనొచ్చు. ఈక్వల్గా తీసుకుంటే ప్రతి సూపర్వైజరు అందరి మీద ఈక్వల్ టైం స్పెండ్ చేయడు కదా. ఒక్కొక్క దగ్గర 1 అవర్ స్పెండ్ చేస్తాడు, ఒకరి దగ్గర డే మొత్తం స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఇంకో పర్సన్కి ఒకవేళ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అనుకోండి, అవసరం లేదు, అతను ఎంత వర్క్ చేసుకుని వెళ్ళిపోతాడు, ఏది గైడ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే పర్టికులర్ టైం పీరియడ్ అంటూ ఏది ఉండదు, ఒక్కొక్కరి మీద ఒక్కొక్క వేలో వర్క్ చేస్తాడు. కరెక్టా? ఇప్పుడు దీని నుంచి మనకి ఏం తెలుసుకోవాలంటే సింపుల్గా, నేను ఫైనల్గా బెంచ్ ప్రైస్ ఐడెంటిఫై చేస్తున్నప్పుడు లెట్స్ సే బెంచ్ వచ్చేసి 2000 రూపీస్ అనుకుందాం. ఈ 2000 రూపీస్లో 500 దేనికి సంబంధించిన ఈజీగా ఐడెంటిఫై చేయగలనా చేయలేనా? బెంచ్ ప్రైస్ 2000 రూపీస్ అనుకుంటే 500 రూపీస్ ఏ రిలేటెడ్ కోసం పే చేశాను, ఏ రిలేటెడ్ పర్పస్ మీద చార్జ్ చేశాను, ఐడెంటిఫై చేయొచ్చా చేయలేనా? చేయొచ్చు. మీరు అలా డైరెక్ట్గా ఐడెంటిఫై చేయగలిగితే ఇట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ కాస్ట్. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ట్రేస్ ద ఫైనల్ అమౌంట్ ఇన్ ఫైనల్ ప్రోడక్ట్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ కాస్ట్. మీరు ఒకవేళ ఐడెంటిఫై చేయలేకపోతే, ఎగ్జాంపుల్ సూపర్వైజర్ శాలరీ, ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఇండైరెక్ట్ కాస్ట్. క్లారిటీ వస్తుందా? సింపుల్గా ఫైనల్ గూడ్స్ వచ్చిన తర్వాత, అవుట్పుట్ వచ్చిన తర్వాత ఏ దాని మీద ఎంతెంత కాస్ట్ ఇంకర్ అయ్యారో ఐడెంటిఫై చేయగలిగితే డైరెక్ట్ కాస్ట్, ఐడెంటిఫై చేయలేకపోతే ఇండైరెక్ట్ కాస్ట్. మీరు అకౌంట్స్లో మీకు క్లారిటీ ఉంటే కొన్ని దగ్గర మనం మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ అని వస్తాయి. మిస్లేనియస్ ఎక్స్పెన్స్ అంటే పర్టికులర్గా ఏ దానికోసం ఇంకర్ ఏమైనా ఉంటుందా, ఉండదు. అవన్నీ కూడా ఏ కాస్ట్లు అవుతాయి? ఇండైరెక్ట్ కాస్ట్ అవుతాయి. బట్ మనం ఏవైతే పర్టికులర్గా ఏ దానికి ఎంతెంత కాస్ట్ అయిందో ఐడెంటిఫై చేయగలిగితే దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ డైరెక్ట్ కాస్ట్. క్లారిటీ వస్తుందా? కానీ దీన్ని ఇక్కడితో స్టాప్ చేయకుండా ఎన్లార్జ్ చేయాలి, దీన్ని ఇంకాస్త బాగా ఎన్లార్జ్ చేయాలి. అంటే ఇందులో కేటగిరీస్ ఉంటాయి, కేటగిరీస్ని కూడా డివైడ్ చేయాలి మనం. లెట్స్ ఇప్పుడు నేను సేమ్ బెంచ్ని ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. బెంచ్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే మనకి కావాల్సిన కొన్ని కాస్ట్లు చూద్దాం. రా మెటీరియల్ కావాలి కదా. జనరల్గా బిఫోర్ దట్ మీకు క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ మనకు 3 టైప్స్ ఆఫ్ మెటీరియల్స్, నార్మల్గా 3 టైప్స్ ఆఫ్ కాస్ట్ లింకర్ అవుతాం. మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్, ఎక్స్పెన్సెస్. మెటీరియల్, లేబర్, ఎక్స్పెన్సెస్. మెటీరియల్లో కూడా 2 కేటగిరీస్ ఉంటాయి మరి, డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్. లేబర్లో కూడా 2 కేటగిరీస్, డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్. నథింగ్ బట్ సింపుల్ చెప్పాలంటే డైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ మెటీరియల్ అంటాం, డైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ లేబర్ అంటాం. ఎక్స్పెన్స్లో కూడా 2 కేటగిరీస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అంటే ప్రతి కేటగిరీని మనము డివైడ్ చేయగలగాలి. ఫస్ట్ డైరెక్ట్ చూద్దాం అన్ని. డైరెక్ట్ మెటీరియల్ ఏది, డైరెక్ట్ లేబర్ ఏది, డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఏది. డైరెక్ట్ మెటీరియల్ ఏది, డైరెక్ట్ లేబర్ ఏది, డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఏది. గైస్ ఇప్పుడు నేను వుడ్ని మ్యానుఫ్యాక్చర్ చేశాను. నేను డైరెక్ట్గా ఎంత వుడ్ కన్జ్యూమ్ చేశాను పర్టికులర్ బెంచ్కి నేను ఐడెంటిఫై చేయగలనా చేయలేనా? లెట్స్ సే ఇప్పుడు పోడియం మ్యానుఫ్యాక్చర్ చేసాం అనుకోండి, పోడియంకి ఎంత వుడ్ యూస్ చేస్తానో ఐడెంటిఫై చేయొచ్చు కదా. వెయిట్ చూసినా సరిపోతుంది కదా ఈజీగా, అవునా కదా? సో నేను ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతున్నా, ఛార్జ్ చేయగలుగుతున్నా కాబట్టి వుడ్ ఏమవుతుంది? డైరెక్ట్ మెటీరియల్. వుడ్ ఏమవుతుంది? డైరెక్ట్ మెటీరియల్. సేమ్ అలాగే డైరెక్ట్ లేబర్లో నేను లేబర్కి పే చేస్తాను కదా వేజెస్ ఏమవుతుంది? డైరెక్ట్ లేబర్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కాసేపు పోల్లో పెట్టండి, డిస్కస్ చేద్దాం డైరెక్ట్ ఇండైరెక్ట్. ఇండైరెక్ట్ లేబర్ చూడండి, ఇంతకుముందు డిస్కస్ కదా ఏది? సూపర్వైజర్ శాలరీ. ఇట్ ఈస్ ఆల్వేస్ ఇండైరెక్ట్. ఎందుకంటే ఒక బెంచ్ మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత
ఇప్పుడు నేను ఈ పోడియం మీకు ఇచ్చేసి దీని మీద సూపర్వైజర్ శాలరీ ఎంత కాస్ట్ ఇంకర్ అయినా చెప్పండి అంటే మీరు చెప్పగలుగుతారా? చెప్పలేరు. అదే వుడ్ ఎంత ఇంకర్ అంటే చెప్పొచ్చు కదా మీరు. ఈ బెంచ్ ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారో అంటే ఆ పర్సన్కి ఎంత ఛార్జ్ చేసామో చెప్పొచ్చు కదా. ఐడెంటిఫై చేయగలుగుతున్నాం, ట్రేస్ చేయగలుగుతున్నాం. ట్రేస్ చేయగలిగితే డైరెక్ట్, ట్రేస్ చేయలేకపోతే ఇండైరెక్ట్. క్లారిటీ వస్తుందా? నెక్స్ట్ ఇండైరెక్ట్ మెటీరియల్. లెట్స్ సే వుడ్ చేసిన తర్వాత పెయింట్ మనం వేయాలి, పెయింట్ వేయాలి కరెక్టా వుడ్కి. ఒకవేళ దాన్ని డైరెక్ట్ మెటీరియల్ కన్సిడర్ చేయాలా ఇండైరెక్ట్ మెటీరియల్ కన్సిడర్ చేయాలన్న క్లారిటీ కావాల్సినప్పుడు ఫస్ట్గా మీరు థింక్ చేయాల్సింది ఈ బెంచ్లో, ఈ పోడియంలో అవ్వచ్చు, బెంచ్లో అవ్వచ్చు, పెయింట్ అనేది మెయిన్ మెటీరియలా ఇండైరెక్ట్ ఐ మీన్ జస్ట్ సపోర్టివ్ మెటీరియలా? మెయిన్ మెటీరియల్ ఏది? వుడ్. సపోర్టివ్ మెటీరియల్ ఏది? పెయింట్. ఇప్పుడు బాగా థింక్ చేయండి, నేను పర్టికులర్గా ఒక బెంచ్కి పెయింట్ వేసిన తర్వాత ఐడెంటిఫై చేయగలనా చేయలేనా? చేయలేనా? 2 కేటగిరీస్ ఉంటాయి ఇక్కడ కూడా. ఐడెంటిఫై చేయగలడం స్కోప్ వేరు, ఐడెంటిఫై చేయలేని స్కోప్ వేరు. జనరల్గా నేను నా ఫ్యాక్టరీలో పెయింట్ బాక్సెస్ బల్క్గా తెప్పిస్తాను. ఏ బెంచ్కి ఎంత అవసరం అయితే అంత యూస్ చేస్తాను, తర్వాత నెక్స్ట్ బెంచ్కి షిఫ్ట్ అయిపోతాను. ఇది ఫస్ట్ కేటగిరీ. ఇక్కడ ఏ బెంచ్కి ఎంత పెయింట్ యూస్ చేస్తానన్నా పర్టికులర్ మెజర్ నా దగ్గర ఉండదు, పాసిబుల్ అవ్వదు. ఇలా కాకుండా ఏం చేస్తాను, చిన్న చిన్న బాక్సెస్ తెప్పిస్తాను. 20 రూపీస్ 25 రూపీస్ ఉంటాయి కదా. ఈ 25 రూపీస్ బాక్స్ ఈ బెంచ్ కోసం మాత్రమే యూస్ చేయాలి. అంటే తక్కువైనా ఎక్కువైనా మొత్తం ఈ బెంచ్కే యూస్ చేయాలి. ఇప్పుడు ఈ బెంచ్కి పెయింట్ కాస్ట్ ఎంత అయిందంటే నేను ఐడెంటిఫై చేయగలనా చేయలేనా? చేయొచ్చా చేయలేమా? చేయొచ్చు. కానీ ఇది మెయిన్ మెటీరియలా? ఇది మెయిన్ మెటీరియలా? కాదు. కానీ డైరెక్ట్గా ఐడెంటిఫై చేయగలుగుతున్నాం లేదా? చేయగలుగుతున్నాం, కానీ మెయిన్ మెటీరియల్ కాదు. అవన్నీ కూడా డైరెక్ట్ ఎక్స్పెన్స్లోకి వస్తాయి. క్లారిటీ వస్తుందా? యు ఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై ద ఎక్స్పెన్స్ అమౌంట్, బట్ ఇట్ ఈస్ నాట్ మెటీరియల్. లేబర్లోకి చేయొచ్చు అలా అని? లేబర్ కేటగిరీలోకి వస్తుందా పెయింట్? రాదు. సో డైరెక్ట్ ఎక్స్పెన్స్కి డెఫినేషన్ ఏంటి అంటే ఆల్ టైప్ ఆఫ్ కాస్ట్ విచ్ యు ఆర్ ఏబుల్ టు ట్రేస్ బట్ ఇట్ కెనాట్ బి అలొకేటెడ్ టు మెటీరియల్, లేబర్. అంటే మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, కానీ అది మెటీరియల్ సెగ్రిగేషన్లోకి రావట్లేదు, లేబర్ సెగ్రిగేషన్లోకి కూడా రావట్లేదు. అలాంటప్పుడు దేని కింద వస్తుంది? ఎక్స్పెన్సెస్ కేటగిరీలోకి వస్తుంది. కేస్ క్లారిటీ వస్తుందా? ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్, నెయిల్స్. బెంచ్కి నెయిల్స్ కొడతాం కదా. ఎన్ని నెయిల్స్ కొట్టామో ఐడెంటిఫై చేయొచ్చా చేయలేమా? చేయొచ్చు. దానికి ఎంత కాస్ట్ అయిందో ఐడెంటిఫై చేయొచ్చా చేయలేమా? చేయొచ్చు. కానీ అది మెటీరియలా? మన బెంచ్లో మెయిన్ పోర్షన్ అదా? దాన్ని మెటీరియల్గా కన్సిడర్ చేయొచ్చా? చేయలేము. లేబర్గా కన్సిడర్ చేయొచ్చా? చేయలేము. మరి దేనిగా కన్సిడర్ చేయొచ్చు? డైరెక్ట్ ఎక్స్పెన్స్గా కన్సిడర్ చేయొచ్చు. ఈజ్ ఇట్ క్లియర్ గైస్? ఫస్ట్ 1-2 క్లాసెస్ వినని వాళ్ళు భయపడొద్దు, కాస్త కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది మీకు, ఎందుకంటే మీకు ఇంకా తెలియదు కాబట్టి లేబర్ అంటే ఏంటి, మెటీరియల్ అంటే ఏంటి. బట్ క్లాసెస్ ఫస్ట్ 2-3 క్లాసెస్ వింటే క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ డైరెక్ట్ మెటీరియల్ అంటే ఏంటి, డైరెక్ట్ లేబర్ అంటే ఏంటి, డైరెక్ట్ ఎక్స్పెన్స్ అంటే ఏంటి, క్లారిటీ వచ్చిందా? ఏమైనా డౌట్ ఉందా? ఈజ్ ఇట్ క్లియర్? నౌ గైస్ పెయింట్ని 2 వేస్గా డిస్కస్ చేయొచ్చు అని చెప్పాను కదా. చిన్న బాక్స్ తెచ్చి ఈ బెంచ్ కోసమే యూస్ చేయాలనుకుంటే ఇట్ కమ్స్ అండర్ డైరెక్ట్ ఎక్స్పెన్స్. అలా కాకుండా బల్క్ క్వాంటిటీలో తెచ్చి ఈ బెంచ్కి అప్లై చేయండి అన్నప్పుడు అది కూడా మెటీరియల్లో పార్ట్ అవుతుంది, బట్ ఐడెంటిఫై చేయగలుగుతున్నాను నేను, ఐడెంటిఫై చేయలేకపోతున్నాను. అలాంటి కేసు అది ఇండైరెక్ట్ మెటీరియల్ అవుతుంది. ఓకేనా? క్లారిటీ వస్తుందా? పెయింట్ అనేది ఇండైరెక్ట్ మెటీరియల్లోనే వస్తుంది, డైరెక్ట్లో కూడా వస్తుంది, బట్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. బట్ మనకు అంత డెప్త్ వెళ్ళాడు, నో నీడ్ టు వరీ, ఈజీగానే ఐడెంటిఫై చేయొచ్చు మనం ఇన్ జనరల్గా అయితే. ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ డైరెక్ట్ లేబర్ డిస్కస్ చేస్తాము, వేజెస్, సూపర్వైజర్ శాలరీ. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సింపుల్గా చెప్పాలంటే ఈ కేటగిరీస్లో ఎక్కడనూ కవర్ అవ్వదు, ఈ కేటగిరీస్ ఎక్కడ కూడా కవర్ అవ్వదు, కానీ డైరెక్ట్గా కూడా ఐడెంటిఫై చేయలేము, లెట్స్ సే మనం వుడ్ యూస్ చేసిన తర్వాత పాలిష్ పేపర్ యూస్ చేస్తాం కదా, సర్ఫేస్ క్లీన్గా చేయడానికి, ఐ మీన్ సర్ఫేస్ స్మూత్గా ఉండడం కోసం పాలిష్ పేపర్ యూస్ చేస్తాం. మరి పాలిష్ పేపర్ని మెటీరియల్గా కన్సిడర్ చేయొచ్చా? అది మెటీరియల్ ఎక్కడా లేదు కదా. కనిపిస్తుందా పాలిష్ పేపర్ ఏది యూస్ చేస్తారన్నది? కనిపించదు. అలా అని చెప్పేసి లేబర్ అనొచ్చా దాన్ని? లేబర్ అనలేము, ఇట్స్ ఎ ప్రోడక్ట్, కరెక్టా? ఒక ఐటమ్ అది అనొచ్చా? అనలేము. అలాంటప్పుడు ఏం చేయొచ్చు? ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్లోకి వేయచ్చు, పాలిష్ పేపర్. క్లారిటీ వస్తుందా? మీరు సెగ్రిగేట్ చేయగలిగి గైస్ అది ఫస్ట్ మెటీరియలా లేబరా ఎక్స్పెన్సా పక్కన పెట్టేసేయండి. పర్టికులర్గా ఫినిష్డ్ గూడ్స్తో మీరు కాస్ట్ని ఐడెంటిఫై చేయగలిగితే, ట్రేస్ చేయగలిగితే డైరెక్ట్ కాస్ట్, ట్రేస్ చేయలేకపోతే ఇండైరెక్ట్ కాస్ట్. ఇది ఫస్ట్ క్లారిటీ రావాలి. సెకండ్, అది మెటీరియలా లేబరా ఎక్స్పెన్స్ ఐడెంటిఫై చేయాలంటే
మెటీరియల్ అవ్వాలంటే ఫినిష్ గుడ్స్లో మీకు ఆ మెటీరియల్ కనిపిస్తుందా చూడండి. కనిపిస్తుంది అనుకుంటే డైరెక్ట్, మీకు కనిపించట్లేదు అనుకుంటే ఇండైరెక్ట్. సేమ్ అలాగే లేబర్, పర్టికులర్ ప్రోడక్ట్లో లేబర్కి ఎంత కాస్ట్ పే చేశానో ఐడెంటిఫై చేయగలుగుతున్నారా? లేబర్ డైరెక్ట్ కాస్ట్, డైరెక్ట్ లేబర్ ఐడెంటిఫై చేయలేకపోతున్నారా? ఇండైరెక్ట్ లేబర్. ఈ 2 కేటగిరీస్లో కవర్ అవ్వలేదా? అల్టిమేట్లీ ఇట్ కమ్స్ అండర్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. లేదు ఆ కేటగిరీలో కూడా కవర్ అవ్వట్లేదా? ఇట్ కమ్స్ అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. క్లారిటీ వస్తుందా? జస్ట్ ఎగ్జాంపుల్స్ చూసుకోండి ఒకసారి. ఫస్ట్ జస్ట్ ఎగ్జాంపుల్స్ రివైజ్ చేయండి ఒకసారి. మనము థింక్ చేస్తున్న పర్పస్ని బట్టి ఆటోమేటిక్గా అది డైరెక్ట్ ఎక్స్పెన్సా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సా మారిపోతుంది. ఓకేనా? మెటీరియల్స్ వచ్చాయి అందరికి? ఎవరికైనా రావాలా మెటీరియల్? కింద అడగండి ఒకసారి. ఓకేనా? వెళ్ళేటప్పుడు ఎవరికైనా రావాలా? ఓన్లీ 1 పర్సనేనా? గైస్ రాని వాళ్ళు ఒకసారి కింద ఇంకా వెళ్ళేటప్పుడు డిస్కస్ చేసి వెళ్ళండి. ఓకేనా? పీరియడ్ కాస్ట్, ప్రోడక్ట్ కాస్ట్ రివైజ్ చేశారా? గుర్తున్నాయి కాన్సెప్ట్స్? కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎంసీక్యూస్కి స్కోప్ ఎక్కువ ఉన్న కాన్సెప్ట్ పీరియడ్ కాస్ట్, ప్రోడక్ట్ కాస్ట్. సేల్స్ కమిషన్ ఏది? పీరియడ్ కాస్టా? పీరియడ్ కాస్టా? షూరా? పర్ఫెక్ట్. ఆ క్లారిటీ ఉంటే చాలు. సరే, వెయిట్ ఒకసారి ఇక్కడ చూడండి. మనకు ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవి ఉన్నాయి కదా, అన్నీ కూడా ఇండైరెక్ట్ కాస్ట్. ఇండైరెక్ట్ కాస్ట్ అన్నిటి ఇన్ జనరల్గా ఏమంటామంటే మనము ఓవర్ హెడ్స్ అంటాం. ఓకేనా? అడిషన్ ఆఫ్ ఆల్ టైప్ ఆఫ్ ఇండైరెక్ట్ కాస్ట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఓవర్ హెడ్స్. దీన్ని ఇంకో విధంగా కూడా సెగ్రిగేట్ చేసి చూపిస్తాను మీకు. మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి? అడ్మినిస్ట్రేషన్, మ్యానుఫ్యాక్చరింగ్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. కరెక్టా? ఇందులో మెయిన్గా మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయ్యే కాస్ట్లు డైరెక్ట్ కాస్టా ఇండైరెక్ట్ కాస్టా? డైరెక్టా ఇండైరెక్టా? ఖచ్చితంగా రెండు ఉంటాయి. డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్. సూపర్వైజర్ శాలరీ మంత్లీ పే చేస్తాం. కరెక్టా? శాలరీ. కానీ ఇంకర్ అయింది ఎక్కడ? ఇంకర్ అయింది ఎక్కడ? మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇండైరెక్ట్ కాస్ట్ కూడా ఉంది కదా. ఇప్పుడు సూపర్వైజర్ శాలరీ కనెక్ట్ చేసుకోగలుగుతున్నారు రెండు టాపిక్స్ని. సూపర్వైజర్ శాలరీ ఇండైరెక్ట్ కాస్ట్, డే టు డే వేజెస్ డైరెక్ట్ కాస్ట్. రెండు కూడా ఇంకర్ అయింది మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో. కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్లో బోత్ డైరెక్ట్ వస్తుంది, ఇండైరెక్ట్ వస్తుంది. బట్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లోను, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్లోను మీరు ఆల్వేస్ ఇంకర్ అయ్యేది ఇండైరెక్ట్ కాస్టే, డైరెక్ట్ కాస్ట్ అవ్వదు. అది ఎందుకు అంటే ఆ 2 డిపార్ట్మెంట్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్కి సపోర్టివ్ డిపార్ట్మెంట్స్. అక్కడెక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ జరగదు కదా. అడ్మినిస్ట్రేషన్లోను, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్లోను మ్యానుఫ్యాక్చరింగ్ జరగదు. డైరెక్ట్ అవ్వాలంటే డెఫినెట్గా మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లోనే ఇంకర్ అవ్వాలి అది. సో ఇది ఇండైరెక్ట్ కాస్టే, ఇది ఇండైరెక్ట్ కాస్టే, ఇది కూడా ఇండైరెక్ట్ కాస్టే. ఈ 3 టైప్స్ ఆఫ్ కాస్ట్ని కనుక మనం యాడ్ చేస్తే వాటిని ఓవర్ హెడ్స్ అంటాం. క్లారిటీ వస్తుందా? ఆల్ టైప్ ఆఫ్ ఇండైరెక్ట్ కాస్ట్ అన్నింటినీ కూడా యాడ్ చేస్తే మనకు వచ్చే అవుట్పుట్ని ఓవర్ హెడ్స్ అంటాం. మరి ఓవర్ హెడ్స్ని కూడా అల్టిమేట్గా ప్రోడక్ట్కి ఛార్జ్ చేయాలి. కరెక్టా? ప్రోడక్ట్ కాస్ట్లో ఇంక్లూడ్ చేయాలి. ఎలా ఇంక్లూడ్ చేయాలో తెలియాలంటే వీ షుడ్ వెయిట్ టిల్ ద ఓవర్ హెడ్ చాప్టర్. ఓవర్ హెడ్ చాప్టర్ వరకు వెయిట్ చేస్తే అక్కడ మనకు క్లియర్గా వస్తుంది. మీరు ఇంకరైన కాస్ట్లు అన్నీ కూడా ఏ ప్రోడక్ట్కి ఎంతెంత ఛార్జ్ చేయాలో అక్కడ డీటెయిల్గా నేర్చుకుంటారు. ఈజ్ ఇట్ క్లియర్? ఒకసారి ఇది ఓపెన్ చేయండి. డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్. డైరెక్ట్లీ ఐడెంటిఫైడ్ ఇన్ ఫినిష్డ్ గుడ్స్. మనం ఫినిష్డ్ గుడ్స్లో డైరెక్ట్గా ఐడెంటిఫై చేయగలం. ఎగ్జాంపుల్ వుడ్. సేమ్ అలాగే డైరెక్ట్ లేబర్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద ఫినిష్డ్ గుడ్స్. ఎగ్జాంపుల్ వర్కర్ కాస్ట్. వర్కర్ కాస్ట్ అంటే ఇది ఇక్కడ వేజెస్, డే టు డే వేజెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మోస్ట్ ఇంపార్టెంట్. అదర్ దాన్ డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్ విచ్ కెన్ బి డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ టు ఫినిష్డ్ గుడ్స్. ఎగ్జాంపుల్ స్పెషల్ కాస్ట్. పెయింట్ అందరికీ వేసి ఇవ్వాలి, బెంచ్కి అవసరం లేదు. కస్టమర్ అడిగితే వేసిస్తాం, అవసరం లేదంటే లేదు. స్పెషల్ కాస్ట్. నెయిల్స్ అన్నింటికీ యూస్ చేస్తాం. బట్ కొంతమంది కస్టమర్స్ హెవీగా ఉండాలని చెప్పేసి హెవీ టైప్స్ ఆఫ్ మెటల్స్ యూస్ చేయమంటాడు. అలాంటప్పుడు స్పెసిఫిక్గా నేను ఇంకర్ అవుతాను వాటిని. కరెక్టా?
మీరు స్పెషల్ కాస్ట్ ఆల్ కేటగిరీ ఆఫ్ స్పెషల్ కేటగిరీస్ ఏ ఉంటాయో, స్పెషల్ టైప్ ఆఫ్ కాస్ట్లు ఏ ఉంటాయో అవన్నీ కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కేటగిరీలోనే వస్తాయి. ఓకేనా? ఎందుకంటే ఆ స్పెషల్ కాస్ట్కి ఇంకర్ అయిన అమౌంట్ మొత్తం కూడా మనం ఎవరి నుంచి కలెక్ట్ చేస్తాం? ఆ డబ్బులన్నీ కూడా కస్టమర్ దగ్గర నుంచి. మరి కస్టమర్కి అమౌంట్ చెప్పాలి కదా, ఎంత ఇంకర్ అయ్యన్నది. నువ్వు ఎంత ఇంకర్ అయ్యావో చెప్పాలంటే ఫస్ట్ నువ్వు ఐడెంటిఫై చేసి ఉండాలి కదా. కాబట్టి ఐడెంటిఫై చేయగలం కాబట్టి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతాయి. ఈజ్ ఇట్ క్లియర్? సో ఒకసారి చదవండి డెఫినేషన్స్ 3 కూడా. డెఫినేషన్స్ కాదు, జస్ట్ ఎగ్జాంపుల్స్ అవి. వెయిట్, అన్నీ ఒకసారి డిస్కస్ చేద్దాం. వెయిట్ 1 minute చూడండి. డైరెక్ట్ వుడ్ అవ్వచ్చు, వర్కర్ అవ్వచ్చు. మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్. ఇండైరెక్ట్ రెంట్ అవ్వచ్చు, పవర్ అవ్వచ్చు. గైస్ రెంట్ కూడా నేను ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాను. ఈ మంత్ 10,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను. లెట్స్ సే 10,000 రెంట్ పే చేశాను. ఒక్కొక్క యూనిట్కి 1 రూపీ రెంట్గా ఛార్జ్ చేయొచ్చా? ఛార్జ్ చేయలేము. ఎందుకంటే ప్రతి ప్రోడక్ట్ కూడా సేమ్ ఈక్వల్ ఏరియా యూజ్ చేస్తుందన్న గ్యారంటీ ఇస్తారా? రెంట్ నార్మల్గా దేని బేస్కొని ఛార్జ్ చేస్తాం? ఏరియాని బట్టే కదా. ఎంత స్పేస్ ఉందో చూసి ఆ స్పేస్ని బట్టి రెంట్ ఛార్జ్ చేస్తాం. ఇప్పుడు ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా సేమ్ టైప్ ఆఫ్ స్పేస్ని యూజ్ చేసి ఉంటుందా? ఈక్వల్ స్పేస్ని యూజ్ చేసుకుని ఉంటుందా? లేదు. మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రోడక్ట్ టు ప్రోడక్ట్ చేంజ్ అవుతుంది. అలాంటప్పుడు నువ్వు రెంట్ ఈక్వల్గా అలొకేట్ చేయడానికి స్కోప్ లేదు. సేమ్ అలాగే ఇంకేది ఇచ్చారు? ఇంకొకటి ఎక్స్పెన్స్ పవర్, ఎలక్ట్రిసిటీ బిల్ అనుకుందాం. ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి, లెట్స్ సే బెంచ్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఒక లేబర్కి 5 hours పట్టింది అనుకుందాం. ఇంకో లేబర్కి కూడా 5 hours అవుతుందా? లేదు కదా. అలాంటప్పుడు బెంచ్ని మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్ యూజ్ చేస్తుంటాడు కదా. మరి ప్రతి బెంచ్కి ఈక్వల్గా ఛార్జ్ చేయొచ్చా? ఛార్జ్ చేయలేము. ఒక బెంచ్ ఈరోజు మ్యానుఫ్యాక్చర్ చేస్తాడు ఒక ఎంప్లాయీ, లాస్ట్ ఇంకో 10% ఆఫ్ వర్క్ ఉంది, ఒక 10 days మన ఫ్యాక్టరీలోనే ఉంది, 10th day వచ్చి మరి దాన్ని కంప్లీట్ చేశాడు అంటే ఇది 10 days కూడా లైట్ యూస్ చేసుకోయింది కదా, ఫ్యాన్ యూస్ చేసుకోయింది కదా, ఎలక్ట్రిసిటీ బిల్ యూస్ చేసుకోయింది కదా. మరి ఛార్జ్ చేయొచ్చా ఈక్వల్గా అందరికీ? ఛార్జ్ చేయకూడదు. అవన్నీ కూడా ఏ కేటగిరీలోకి వస్తాయి? ఇండైరెక్ట్ కేటగిరీలోకి వస్తాయి. సో ఇండైరెక్ట్ మెటీరియల్ నాట్ డైరెక్ట్లీ ఐడెంటిఫైడ్ ఇన్ ద ఫినిష్డ్ గుడ్స్. ఫినిష్డ్ గుడ్స్లో ఈజీగా ఐడెంటిఫై చేయలేరు. ఎగ్జాంపుల్ లూబ్రికెంట్స్ ఫర్ రిపేర్స్. మీరు మీ పెద్ద మిషన్స్కి మిషన్ ఆపరేటర్స్ ఆయిల్ యూస్ చేస్తుంటారు, మిషన్ ఆయిల్. వాటిని ఏ మిషన్కి ఎన్ని డ్రాప్స్ యూస్ చేస్తామో ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు లెక్కేస్తామా? కౌంట్ చేస్తామా? డ్రాప్ 1 2 3 అలా కౌంట్ చేసే ప్రాబ్లం అవుతుందా? లేదు. మిషన్ కంట్రోల్లోకి వచ్చేంత వరకు యూస్ చేస్తూనే ఉంటాం. అది కరెక్టా? సేమ్ అలాగే ఇండైరెక్ట్ లేబర్ నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఫినిష్డ్ గుడ్స్. ఎగ్జాంపుల్ సూపర్వైజర్, ఆఫీసర్, సేల్స్ మ్యాన్ ఎక్సెట్రా ఎవరైనా అవ్వచ్చు. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అదర్ దాన్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇది ఇంపార్టెంట్, ఒకసారి జాగ్రత్తగా చూడండి. రివైజ్ చేస్తాను మరి నేను. డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్స్. కరెక్టా? నేను ఏ కాస్ట్ అయితే డైరెక్ట్ మెటీరియల్లోనూ యాడ్ చేయలేను, ఏ కాస్ట్ అయితే డైరెక్ట్ లేబర్లో కూడా యాడ్ చేయలేను, ఇట్ కమ్స్ అండర్ డైరెక్ట్ ఎక్స్పెన్స్. కానీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అంటే ఏంటి? నేను ఏదైతే డైరెక్ట్ ఎక్స్పెన్స్లో కూడా యాడ్ చేయలేకపోతానో ఇట్ కమ్స్ అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఈజ్ ఇట్ క్లియర్? నెయిల్స్ నేను చెప్పాను కదా, మనం యూస్ చేసే నెయిల్స్ మనం మెటీరియల్లో ఐడెంటిఫై చేయొచ్చా చేయలేమా? అవి ఎన్ని యూస్ చేస్తామో ఐడెంటిఫై చేయొచ్చు కదా. అలా అని చెప్పేసి దాన్ని మెటీరియల్ అనొచ్చా? అనలేము. లేబర్ అనొచ్చా? అనలేము. కానీ కాస్ట్ ఎంత అయిందో ఐడెంటిఫై చేయగలుగుతున్నాను కదా. ఐఎమ్ ఏబుల్ టు ట్రేస్ దట్ కాస్ట్. దట్స్ వై ఇట్ కమ్స్ అండర్ డైరెక్ట్ ఎక్స్పెన్స్. సేమ్ అలాగే పాలిష్ పేపర్ యూస్ చేశాను. పాలిష్ పేపర్ని మెటీరియల్లోకి యాడ్ చేయగలనా? ఎందుకంటే యూస్ చేసి పడేస్తాను దాన్ని. మరి దాన్ని బెంచ్కి అతికించాం కదా, ఈ పాలిష్ పేపర్ యూస్ చేశాను క్రెడిట్ ఇవ్వను కదా, దానికి త్రో చేసేస్తాం. కరెక్టా? సో మెటీరియల్లోనూ యాడ్ చేయలేము, లేబర్లోనూ యాడ్ చేయలేము. అలా అని చెప్పేసి డైరెక్ట్ ఎక్స్పెన్స్లోకి యాడ్ చేయొచ్చా? నేను ఐడెంటిఫై చేయగలుగుతున్నానా ఎంత పాలిష్ పేపర్ యూస్ చేశాను ఈ బెంచ్ కోసం అని? ఐడెంటిఫై చేయలేకపోతున్నాను. కాబట్టి అది ఏ కేటగిరీలోకి వస్తుంది? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కేటగిరీలోకి వస్తుంది. సో డెఫినేషన్ కూడా ఇంపార్టెంటే. నాట్ డైరెక్ట్లీ ఐడెంటిఫైడ్ ఇన్, ఇక్కడ ఎక్స్పెన్సెస్ అదర్ దాన్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కేటగిరీలోకి వస్తాయి. ఎగ్జాంపుల్స్ ఫ్యాక్టరీ, పవర్, రెంట్, లైటింగ్. అడ్మినిస్ట్రేషన్లో అయితే ఆఫీసు, రెంట్, శాలరీ, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. కేసు ఇది అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు హైలైట్ చేస్తున్నది. అడ్మినిస్ట్రేషను యాజ్ వెల్ యాజ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే అన్నీ కూడా ఇండైరెక్ట్ కాస్ట్ అని ఆటోమేటిక్గా ఇంప్లాయిడ్ మీనింగ్ వస్తుందా లేదా? అంటే మీరు మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ కోసం అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయ్యే కాస్ట్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయ్యే కాస్ట్ అన్నీ కూడా ఏ కేటగిరీలోకి వస్తాయి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కేటగిరీలోకి వస్తాయి. క్లారిటీ వస్తుందా? జస్ట్ ఒకసారి రివైజ్ చేసేయండి. అవి కింద కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాము, మేము ఏ కాస్ట్ ఇంకర్ అవుతామన్నది. ఆల్రెడీ చదివినవే, పీరియడ్ కాస్ట్, ప్రోడక్ట్ కాస్ట్. జస్ట్ ఒకసారి రివైజ్ చేసేయండి చాలు.
గైస్ మేబీ నెక్స్ట్ 2-3 డేస్లో మీకు క్లాస్ టైమింగ్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. సో బీ రెడీ ఫర్ దట్. ఓకేనా? హార్డ్లీ మీకు ఇంకా 1 వీక్ 10 డేస్ ఫుల్ ఫ్లెజ్డ్ క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి ఇంకా. ఓకేనా? మీరు మొబైల్ యూస్ చేస్తున్నారు, వస్తాయి. నేనే ఇస్తాను పర్మిషన్. మొబైల్ యూస్ చేయడానికి నేనే పర్మిషన్ ఇస్తాను. అప్పుడు యూస్ చేయండి. ఓకేనా? ఆ టైంలో కాకుండా మిగతా టైంలో యూస్ చేయడానికి పాసిబిలిటీ లేదు. నేను ఇస్తాను టైం, డెఫినెట్గా ఇస్తాను నేను. తెలుసు కదా, ఇప్పటికీ చేస్తుంటారు కదా మీరు. ఇంకా మీకు ఇంకా చేయించలేదండి, చేయిస్తాను. ఎక్కడెక్కడ మొబైల్ యూస్ చేయాలో అక్కడ డెఫినెట్గా యూస్ చేపిస్తాను మీ దగ్గర. మనం చాలా ఈవెంట్స్ చేయాలి, చాలా టాస్క్లు చేయాలి, మీరు కొన్ని సర్వేలు చేయాలి కాస్టింగ్లో కూడా. ఆ సర్వేస్ చేస్తున్నప్పుడు మీకు మొబైల్ పర్మిషన్ ఇస్తాను, మీరు ఏదైనా యూస్ చేయొచ్చు. ఓకేనా? నేను అప్పుడు కూడా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి రీల్స్ చూస్తాను సార్, నేను ఏం చేయలేను. ఖచ్చితంగా ఒక సర్వే చేయాలి, మనం కొన్ని సర్వేస్ చేయాలి, మీరు ఓన్గా ఐడెంటిఫై చేయాలి వాటిని. ఓకేనా? ఐ డోంట్ నో మీరు ఫౌండేషన్లో ఎన్ని చేశారు నాకు ఐడియా లేదు, కానీ ఇంటర్లో కూడా కొన్ని చేపిస్తాను డెఫినెట్గా. చేశారా ఫౌండేషన్లో? సర్వేస్ చేయలేదా? చేయాలి. ఎందుకంటే ఓన్లీ బుకిష్ నాలెడ్జ్ ఉంటే మాత్రం చెప్తున్నాను కదా, జాబ్ మాత్రమే వస్తుంది. ఎలా సర్వే అవ్వాలనేది నేర్చుకోరు. అదర్ దెన్ బుకిష్ నాలెడ్జ్ మనకి చాలా ఉన్నాయి. అది నేర్చుకోవాలంటే ఓన్గా సర్వేస్ చేయాలి, ఓన్గా టాస్క్లు చేయాలి. మనం ఇప్పుడు ఫౌండేషన్లో చేస్తుంటారు, ఇప్పటికీ ఈజీగా ఒక 30+ టాస్క్లు చేస్తుంటారు వాళ్ళు. జాయిన్ అయినప్పటి నుంచి 2 months 3 months అవుతుంది, 30+ టాస్క్లు చేసేసి ఉంటారు. సో మీకు కూడా ఇంటర్లో చేస్తారు, డౌటే లేదు ఆ విషయంలో, మీతోనూ చేయిస్తాను. ఓకేనా? సర్వేలు అంటే మీరు అనుకున్నట్టు బయటికి వెళ్ళి షాప్ వాళ్ళని అడగడం అది కాదు. త్రూ మొబైల్ వీ కెన్ డూ ఎనీథింగ్. మొబైల్ ద్వారా మాత్రమే చేస్తాం. ఓకేనా? సరే రివైజ్ చేయండి, ఎగ్జాంపుల్స్ చదవండి ఒకసారి, మరి కన్ఫ్యూజ్ అవుతారు అవి. ఎస్. If we take a paint as example, sometimes but to sell a product, paint is extremely if we take house, ఇప్పుడు ఫుల్ ఫర్నిచర్ ఇవ్వాలన్నప్పుడు పెయింట్ ఎక్స్పెన్స్. సారీ ఒకసారి టైప్ అయినా చేస్తారా? అసలు అర్థం లేదు మీరు చెప్పిన. క్లారిటీ వచ్చిందా వాయిస్? నేను ఒకసారి వాల్యూమ్ వెయిట్ 1 minute వాల్యూమ్ తగ్గిస్తాను. ఎస్ సాయి లిఖిత, ఇప్పుడు చెప్పండి. సాయి లిఖిత చెప్పండి, పర్లేదు, ఇప్పుడు చెప్పండి. ఓకే షూర్. సరే గైస్, క్లియర్ అయ్యింది యాజ్ ఆఫ్ నో? గైస్ మీరు ఫస్ట్ డే క్లాస్లో కాస్ట్ని 2 partsగా డివైడ్ చేసామన్నాం కదా, ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్. దాని తర్వాత ప్రీవియస్ క్లాస్ ఎలా డివైడ్ చేసాం? ఎక్స్పైర్డ్ కాస్ట్, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్. దాని తర్వాత పీరియడ్ కాస్ట్, ఫ్రాడ్ కాస్ట్. ఇప్పుడు డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్. కానీ వీటన్నింటినీ ఓవర్టేక్ చేసి ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉంది. నార్మల్గా మనము కాస్ట్ని ఎయిదర్ ఫిక్స్డ్ కాస్ట్గా డివైడ్ చేయొచ్చు, వేరియబుల్ కాస్ట్గా డివైడ్ చేయొచ్చు. బట్ దెర్ ఆర్ సమ్ సిచ్యువేషన్స్ దాన్ని ఫిక్స్డ్ కాస్ట్ గాను డిఫైన్ చేయలేము, వేరియబుల్ కాస్ట్ గాను డిఫైన్ చేయలేము. ఇలాంటి కాన్సెప్ట్ని సెమీ వేరియబుల్ కాస్ట్ అంటాం. అందులో సమ్ పోర్షన్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది, సమ్ పోర్షన్ ఆఫ్ వేరియబుల్ కాస్ట్ ఉంటుంది. సెమీ వేరియబుల్ కాస్ట్ అనొచ్చు, సెమీ ఫిక్స్డ్ కాస్ట్ అని కూడా అనొచ్చు. సెమీ వేరియబుల్ కాస్ట్ అనొచ్చు, సెమీ ఫిక్స్డ్ కాస్ట్ అని కూడా అనొచ్చు, ఏదైనా యూస్ చేయొచ్చు. మరి ఈ కాస్ట్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఒకసారి చూడండి, వేరియబుల్ కాస్ట్ యాజ్ వెల్ యాజ్ ఫిక్స్డ్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ ఎలా డిఫైన్ చేస్తాం మనము? నంబర్ ఆఫ్ యూనిట్స్ని బేస్ చేసుకొని చేంజ్ అవుతుందా, చేంజ్ అవ్వదా? అవుతుందా అవ్వదా? అవుతుంది. వ్యారీస్ విత్ ద నంబర్ ఆఫ్ ప్రొడక్షన్స్. కరెక్టా? నంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఎగ్జాంపుల్ డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, అవన్నీ కూడా చూసాము.
ఫిక్స్డ్ కాస్ట్ డు నాట్ వ్యారీస్ విత్ ద నంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ ప్రొడక్షన్. మీరు నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని ప్రొడ్యూస్ చేసినచ్చు కూడా కాస్ట్ అనేది చేంజ్ అవ్వదు. చేంజ్ అవ్వని కాస్ట్ ఏమంటాం? ఫిక్స్డ్ కాస్ట్. ఎగ్జాంపుల్ రెంట్, డిప్రిషియేషన్ ఇవి చూసాం, కరెక్టా? నా ఇది మనకు తెలిసిందే కాస్ట్ బిహేవియర్ కాన్సెప్ట్. కాన్స్టాంట్ చేంజెస్ గుర్తుందా? ఇప్పుడు చూడండి, మిక్స్చర్ ఆఫ్ వేరియబుల్ అండ్ సెమీ వేరియబుల్ కాస్ట్. మిక్స్చర్ ఆఫ్ వేరియబుల్ కాదు, మిక్స్చర్ ఆఫ్ వేరియబుల్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్. మిక్స్చర్ ఆఫ్ వేరియబుల్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ నోన్ యాజ్ సెమీ వేరియబుల్ కాస్ట్. దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? సింపుల్గా కిందున్న ఎగ్జాంపుల్ చూడండి. గైస్ ఫస్ట్ కాస్ట్ బిహేవియర్ ఐడియా ఉంది కదా? కాస్ట్ బిహేవియర్ ఐడియా ఉందా? గుర్తుందా? మర్చిపోయారా? ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఏమవుతుంది? ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ డైరెక్ట్ రిలేషన్, ఇండైరెక్ట్ రిలేషన్. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్, వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్ చేంజెస్. ఇప్పుడు ఓవరాల్గా ఇక్కడ మీరు డిస్కస్ చేసిన పాయింట్లో టూ కాన్స్టాంట్స్ ఉన్నాయి. ఏది? ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. ఈ టూ ఐటమ్స్ కాన్స్టాంట్గా ఉన్నాయి కదా. ఈ రెండింటిని బేస్ చేసుకుని మనం సెమీ వేరియబుల్ కాస్ట్ ఐడెంటిఫై చేయాలి. గైస్ నంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయి ఐడెంటిఫై చేయడానికి, బట్ నేను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకుని ఈజీగా డిఫైన్ చేయడం ఎలా చెప్తున్నాను. నంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయి ఇంకా ఐడెంటిఫై చేయడానికి. సో కాన్స్టాంట్గా టూ ఐటమ్స్ ఉన్నాయి, కరెక్టా? ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడండి, 16,000 24,000 ఇచ్చారు. 1000 యూనిట్స్ దగ్గర 16,000, 2000 యూనిట్స్ దగ్గర 24,000 ఇచ్చారు. ఇప్పుడు ఈ 16,000 14,000 అనేది నేను ఫిక్స్డ్ కాస్టా వేరియబుల్ కాస్టా అనలైజ్ చేయాలి. ఇది ఫిక్స్డ్ కాస్ట్ అవుతుందా వేరియబుల్ కాస్ట్ అవుతుందా అనలైజ్ చేయాలి. నేను ఎలా అనలైజ్ చేయాలి? ఫస్ట్ ప్రయారిటీ ఫిక్స్డ్ కాస్ట్కి ఇవ్వండి. ఫిక్స్డ్ కాస్ట్లో కాన్స్టాంట్గా ఉండేది ఏంటి? టోటల్. అంటే నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అయినా సరే టోటల్ చేంజ్ అవ్వదనే కదా దీని మీనింగ్. నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అయినా సరే టోటల్ కాస్ట్ చేంజ్ అవ్వదు. ఇప్పుడు నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇక్కడ 1000 ఉంది, ఇక్కడ 2000 ఉంది. మరి కాస్ట్ సేమ్ ఉందా? చేంజ్ అయిందా? చేంజ్ అయింది. కాబట్టి ఇది డెఫినెట్గా ఏ కాస్ట్ కాదు? ఫిక్స్డ్ కాస్ట్ కాదు. ఫిక్స్డ్ కాస్ట్ కాదు కదా అని చెప్పేసి డైరెక్ట్గా వేరియబుల్ కాస్ట్ అనేయకూడదు, దాన్ని కూడా చెక్ చేసుకోవాలి. సో సెకండ్ కండిషన్, వేరియబుల్ కాస్ట్ కాన్స్టెంట్గా ఉండేది ఏంటి? వేరియబుల్ కాస్ట్ ఇన్ పర్ యూనిట్, కరెక్టా? పర్ యూనిట్లో ఏమవుతుందో చూడాలి. పర్ యూనిట్ ఎలా ఐడెంటిఫై చేయాలి? నార్మల్గా పర్ యూనిట్ కాస్ట్ కావాలి అంటే సింపుల్గా టోటల్ కాస్ట్ డివైడ్ బై నంబర్ ఆఫ్ యూనిట్స్. ఇక్కడ 1000 యూనిట్స్ దగ్గర టోటల్ కాస్ట్ ఎంత? 16. అంటే పర్ యూనిట్కి ఎంత ఉండొచ్చు? 16,000 డివైడెడ్ బై 1000 ఎంత? 16. సెకండ్ 2000 దగ్గర టోటల్ కాస్ట్ ఎంత అయింది నాకు? 24,000. అంటే పర్ యూనిట్కి ఎంత ఉంటుంది? 12. కరెక్టా? 24,000 డివైడెడ్ బై 2000 యూనిట్స్. గైస్ ఫార్ములా కన్ఫ్యూజ్ అవద్దు. పర్ యూనిట్ ఫార్ములా టోటల్ కాస్ట్ డివైడ్ బై నంబర్ ఆఫ్ యూనిట్స్. ఓకేనా? పర్ యూనిట్ చూడండి సేమ్ ఉందా చేంజ్ అయిందా? మరి వేరియబుల్ కాస్ట్ అవ్వాలంటే ఇది ఏముండాలి? సేమ్ ఉండాలి, కరెక్టా? సేమ్ ఉండాలి. ఏదర్ 2 16 అయినా ఉండాలి, ఆ 2 12 అయినా ఉండాలి. 2 ఉండట్లేదు కాబట్టి ఇది ఏ కాస్ట్ కూడా కాదు, వేరియబుల్ కాస్ట్ కూడా కాదు. సో ఎప్పుడైతే పర్టికులర్ వాల్యూ ఫిక్స్డ్ కాస్ట్ కండిషన్ని సాటిస్ఫై చేయదు యాజ్ వెల్ యాజ్ వేరియబుల్ కాస్ట్ కండిషన్ని కూడా సాటిస్ఫై చేయదు, దెన్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ సెమీ వేరియబుల్ కాస్ట్. క్లారిటీ వస్తుందా? సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము? ఫిక్స్డ్ కాస్ట్ని కేర్ తీసుకున్నాం, అండ్ ఫిక్స్డ్ కాస్ట్ని బేస్గా తీసుకున్నాం. ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ చెక్ చేసాం. సేమ్ ఉందా చేంజ్ అయిందా? ఇక్కడ చేంజ్ అయింది. సేమ్ ఉంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫిక్స్డ్ కాస్ట్. నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అయినా సరే 16,000 ఉంటే ఇట్ ఈస్ ఫిక్స్డ్ కాస్ట్. బట్ సేమ్ ఉందా చేంజ్ అవుతుందా? చేంజ్ అవుతుంది. కాబట్టి ఇది ఏ కాస్ట్ కాదు? ఫిక్స్డ్ కాస్ట్ కాదు. నెక్స్ట్ వేరియబుల్ కాస్ట్ చెక్ చేయాలి. వేరియబుల్ కాస్ట్లో కాన్స్టెంట్ ఉన్న ఐటమ్ ఏది? పర్ యూనిట్. కాబట్టి పర్ యూనిట్ చెక్ చేశాను. పర్ యూనిట్ ఫార్ములా ఏంటి? టోటల్ కాస్ట్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ యూనిట్స్. రెండింటిని చెక్ చేశాను, అది కూడా సేమ్ రావట్లేదు కాబట్టి కాన్స్టెంట్గా ఉండాలి, కాబట్టి కాన్స్టెంట్ ఉండట్లేదు ఇక్కడ. కాబట్టి ఇది ఏ కాస్ట్ కాదని డిసైడ్ అయ్యాను, వేరియబుల్ కాస్ట్ కూడా కాదు అని డిసైడ్ అయ్యాను. కాబట్టి ఎప్పుడైతే ఫిక్స్డ్ కాస్ట్ కాదు వేరియబుల్ కాస్ట్ కాదో దెన్ వీ కెన్ కంక్లూడ్ ఇట్ యాజ్ సెమీ వేరియబుల్ కాస్ట్. కానీ ఇక్కడతో కాన్సెప్ట్ కంప్లీట్ అవ్వదు. ఫస్ట్ ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీరు చెప్తాను నేను. ఆ సెమీ వేరియబుల్ కాస్ట్ ఖచ్చితంగా ఏమేమి ఉంటాయి? ఇప్పుడు ఫిక్స్డ్ ఉంటుంది,
వేరియబుల్ ఉంటుంది. రెండింటిని మనం ఎంత ఉందో ఐడెంటిఫై చేయాలి. ఎలా ఐడెంటిఫై చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇది ఒకసారి వేస్ట్ చేయండి. కాస్ట్ బిహేవియర్ యాజ్ వెల్ యాజ్ కింద మనం చెప్పుకున్న పాయింట్స్ ఆర్డర్ ఫస్ట్ ఏది చెక్ చేయాలన్నది. we take paint as case of house. It is necessary to paint the house and we are able to identify the cost, so we can take it as direct material cost. Yes, perfect. ఐడెంటిఫై చేయొచ్చు అలా. ఎందుకంటే సింపుల్గా తను ఏమవుతుందంటే హౌస్ని సేల్ చేస్తున్నప్పుడు ఆ రెంట్కి ఇస్తున్నప్పుడు వచ్చి సేల్ అవ్వచ్చు. పెయింట్ చేసిన తర్వాతే సేల్ చేస్తాం కదా, మనం పెయింట్ కోసం ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యామో ఐడెంటిఫై చేయొచ్చు కదా మనము. సో ఐడెంటిఫై చేయగలుగుతున్నాం డైరెక్ట్గా. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ డైరెక్ట్ కాస్ట్. అది కూడా మెటీరియల్గా కన్సిడర్ చేయొచ్చు కాబట్టి ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్. ఇంతకుముందు అడిగిన డౌట్, వాయిస్ సరిగ్గా లేదని చెప్పాము కదా, ఆ డౌట్. సరే ఒకసారి మీరు రివైజ్ చేయండి. ఫస్ట్ మీరు చేయాల్సిన స్టెప్ ఏంటి, అది సెమీ వేరియబుల్ కాస్ట్గా ఎలా కంక్లూజన్లోకి రావాలి. ఎలా రావాలి, ఫస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఐ మీన్ వర్కౌట్ అవుతుందో లేదో చూడండి. వర్కౌట్ అవ్వలేదు అంటే వేరియబుల్ కాస్ట్ అని ఫిక్స్ అయిపోవాలి. అయిపోవాలా, అవ్వకూడదు. సో వేరియబుల్ కాస్ట్ కండిషన్ కూడా సాటిస్ఫై అవుతుందో లేదో చూడాలి. రెండు సాటిస్ఫై అవ్వలేదు అంటే దెన్ వీ కెన్ కంక్లూడ్ ఇట్ యాజ్ సెమీ వేరియబుల్ కాస్ట్. ఒకసారి వెరిఫై చేయండి ఫస్ట్ మీరు. ఫిగరా కాస్త వాల్యూమ్ రెడ్యూస్ చేయండి. సరే గైస్ ఒకసారి చూడండి, వస్తుందా? రావట్లేదా? వస్తుంది కదా ఇప్పుడు, పర్ఫెక్ట్. సో గైస్ ఇంటర్మీడియట్ స్టేజ్కి వచ్చారు కాబట్టి మేము భయపెట్టాలని చెప్పలేదు కానీ ఒక పాయింట్ హైలైట్ చేస్తాను, ఓకేనా? ఫౌండేషన్ కష్టపడినట్టుగానే సక్సెస్ అయ్యారు, బయటకు వచ్చేసారు. కానీ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కంపేర్ టు ఫౌండేషన్ ఇంటర్మీడియట్ లెవెల్లో చాలా మంది స్ట్రక్ అయిపోయి ఆగిపోతారు కోర్సులో. దానికి మెయిన్ రీజన్స్ ఏంటో చెప్తాను. మెయిన్ రీజన్స్ చెప్పే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనము ఫౌండేషన్లో మీరు ఫస్ట్ డే రోజు క్లాసెస్కి జాయిన్ అప్పుడు మీకున్న డెడికేషన్, మీకంటూ కసి ఉంటుంది కదా, అచీవ్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, అంత అర్న్ చేయాలి, ఇంత అర్న్ చేయాలని కొన్ని టార్గెట్స్, కొన్ని గోల్స్ ఉంటాయి కదా. ఆ టార్గెట్స్, గోల్స్ ఇప్పటికీ మైండ్లో ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి, ఫస్ట్ వన్, ఓకేనా? సెకండ్ థింగ్, చాలామంది నెగ్లెక్ట్ చేయడం స్ట్రక్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 year మీరు ఫిక్స్ అయిపోవాలి, సరెండర్ అయిపోవాలి. ఏమని, 1 year నాకు వేరే వరల్డ్ లేదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే సరెండర్ అవ్వాలి. లేదు సార్ నేను బీటెక్ స్టూడెంట్, మా ఫ్రెండ్స్ బీటెక్ జాయిన్ అయ్యారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు, టూర్స్కి వెళ్తున్నారు, అక్కడికి వెళ్తున్నారు, ఇక్కడికి వెళ్తున్నారు, ఇలాంటి థాట్స్ ఉన్నా. సెకండ్ వన్, ఇప్పుడు కాకపోతే లైఫ్ని ఎప్పుడు ఎంజాయ్ చేస్తామన్న థాట్ ఉన్నా, ట్రస్ట్ మీ ఈ 1 year అనేది 10 years కూడా అవుతుంది. మీరు బాగా ఎంక్వైరీ చేస్తే మార్కెట్లో అలాంటి క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. ఎందుకంటే మై లైఫ్ మై రూల్స్ అని బోర్డు పెట్టుకొని వాళ్ళు ఎలా తిరుగుతుంటారంటే నా లైఫ్ నా ఇష్టం, ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ పాస్ అవుతారు, కాదనట్లేదు. బట్ ఆ ఇయర్కి వాల్యూ ఉందా లేదా నువ్వు పాస్ అయ్యే పాటికి, అది మోస్ట్ ఇంపార్టెంట్ కదా. కాబట్టి నేను ఇచ్చే సింపుల్ అడ్వైజ్ ఏంటి అంటే ఒక టార్గెట్తో ఎంటర్ అయ్యారు కాబట్టి ఈ టార్గెట్ 1 year మంది కాదు లైఫ్ అనుకొని దీనికి సరెండర్ అయిపోండి కోర్స్కి. సో దట్ వితిన్ 1 year హ్యాపీగా మనము మన కోర్స్లో ఒక 50 to 60% ఆఫ్ జర్నీ మూవ్ ఆన్ అయిపోతాం. అదర్వైజ్ ఇప్పుడు మహా అంటే మీరు మూవ్ అనేది ఒక 15% అంతే. మన జర్నీలో మీరు ముందుకు వచ్చింది ఒక 15% ముందుకు వచ్చారు అంతే, 15 to 20%. ఆ 20% 60% అవ్వాలా వద్దా అన్నది ఈ 1 year డిసైడ్ చేస్తుంది. ఈ 1 year మనది కాదనుకొని వీలైనంత వరకు ఎక్కువ ఎఫర్ట్స్ మనం కోర్స్ మీద పెడితే 1 year తర్వాత మీకు సెమీ క్వాలిఫైడ్ అథారిటీ వచ్చేస్తుంది. అఫ్కోర్స్ ఆర్టికల్స్ కంప్లీట్ చేసుకుంటే దాన్ని బేస్ చేసుకొని మనకు మెయిన్ అర్నింగ్స్ అన్నవి ఈజీగా స్టార్ట్ అయిపోతాయి.
ఫస్ట్ అర్నింగ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. మనం ఎంత పెద్ద రిచ్ ఫ్యామిలీ అయినా సరే ఫస్ట్ మనం ఆలోచించాల్సింది క్వాలిఫికేషన్, అర్నింగ్స్. మనకు లక్కీగా ఆ అర్నింగ్స్ అనేవి మన కోర్సులో ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? బిట్వీన్ ద కోర్సెస్ స్టార్ట్ అవుతాయి, అంటే మిడ్లోనే స్టార్ట్ అవుతాయి. కరెక్టా? సో అర్నింగ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలంటే ఫస్ట్ వీలైనంత తొందరగా ఇంటర్ని క్వాలిఫై మూవ్ అని వెళ్ళిపోండి. ఇక్కడే ఎక్కువ రోజులు స్ట్రక్ అయ్యాము అంటే స్ట్రక్ అవ్వము, మనమే తెలిసి అవుతాం. మనమే కొన్ని నెగ్లిజెన్స్ వల్ల అవుతాం. లెట్స్ సే కాస్టింగ్ అని స్టార్ట్ చేశాను, మధ్యలో ఒక 1 month క్లాస్ అయింది, మధ్యలో ఒక ఎమర్జెన్సీ ఈవెంట్ ఏదో ఉంది గైస్. మరీ ఎమర్జెన్సీ ఈవెంట్ అంటే వెళ్ళండి, అప్పుడు కూడా లేదు 1 year సరెండర్ అయ్యాను CMA కోర్స్ కన్నారు అనుకోండి, ఆ ఎమర్జెన్సీ ఈవెంట్స్లో మనకు జరగాల్సిన చాలా జరుగుతుంది. కరెక్టా? అన్లెస్ ఇట్ ఈస్ ఎమర్జెన్సీ కేసు అయితే వెళ్ళండి, నేను కాదనట్లేదు. ఒకవేళ పాసిబిలిటీ ఉంటే కనుక ఎప్పుడైనా హెల్త్ బాగాలేదు, సివియర్గానే హెల్త్ బాగాలేదు, పాసిబిలిటీ లేదు అటెండ్ అవ్వడానికి అనుకుంటే రెస్ట్ తీసుకోండి, కాదనట్లేదు. బట్ పాసిబిలిటీ ఉంటే కనుక లైవ్కి అటెండ్ అవ్వండి ఆన్లైన్లో. మీకు ఆ పాసిబిలిటీ ఉంది కదా, లైవ్ క్లాసెస్కి అటెండ్ అయ్యే పాసిబిలిటీ ఉంది కదా, ట్రై టు అటెండ్ లైవ్ క్లాసెస్. లేదు అటెండ్ అవ్వలేదు, ఒక 2-3 days ఆబ్సెంట్ అయ్యాను అనుకుందాం. లెట్స్ సే 3 days ఆబ్సెంట్ అయ్యాం, డైలీ 6 hours 6 hours క్లాస్ అనుకుందాం, లీస్ట్గా 6 hours క్లాస్ అనుకుందాం. 6 into 3 days 18 hours క్లాస్ పెండింగ్ ఉంది. మీరు 18 hours క్లాస్ అర్థం కాకుండా నెక్స్ట్ రోజు కాలేజ్కి వస్తే మన సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఆలోచించండి ఒకసారి. అవునా కాదా? మరి ఆ బేసిక్స్ అన్ని ఆ మిస్ అయిన క్లాసెస్ అన్ని ఎప్పుడు కంప్లీట్ చేయాలి మనం? అనవసరంగా అంత రిస్క్ క్రియేట్ చేసుకోవడం కన్నా నేనేం చెప్తానంటే, ఎమర్జెన్సీ ఈవెంట్స్ ఉన్నాయా, వెళ్ళండి, కాదనట్లేదు. కాకపోతే ఆ ఎమర్జెన్సీ ఈవెంట్స్లో పాసిబుల్ అయితే ఏదో ఒక టైంలో గ్యాప్ దొరుకుతుంది, ఆ టైం గ్యాప్లో అట్లీస్ట్ 1 hour అయినా కంప్లీట్ చేయండి. సో దట్ మీ మీద ప్రెజర్ తగ్గుతుంది. అట్లీస్ట్ కాస్టింగ్ కవర్ చేస్తే కాస్టింగ్ సబ్జెక్ట్ అయినా అర్థమవుతుంది నెక్స్ట్ వచ్చిన రోజు. మీరు లేదు అనుకోండి, నెక్స్ట్ మీరు 4th day రోజు కాలేజ్కి వస్తారు, 4th day అర్థం కావు, యాజ్ వెల్ యాజ్ 3 days ఎలాగో కాన్సెప్ట్ మిస్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే క్లాస్ ఎలా మూవ్ ఆన్ అవుతారు? 4th day అర్థం కాలేదు, మరి 5th day అర్థం అవుతుందా? మరి 5th day అర్థం కాలేదు, 6th day అర్థం అవుతుందా? దాని మీనింగ్ ఏంటి? కొలాప్స్ అనేది అక్కడి నుంచే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ, మెల్లమెల్లగా స్టార్ట్ అయింది, స్ప్రెడ్ అవుతూ వెళ్తుంది ఇప్పుడు. కాబట్టి ఏం చేస్తారు, ఎప్పుడైనా క్లాసెస్ మిస్ అయితే కనుక యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు దాన్ని కంప్లీట్ చేయాలి. మరి ఇప్పుడు సరెండర్ అంటే మీనింగ్ ఏంటి సార్ అంటే, మన స్టాండర్డ్స్ ప్రకారం, మన CA, CMA, ACCA స్టాండర్డ్స్ ప్రకారం మనం అట్లీస్ట్ డైలీ 10 hours వరకు బుక్స్ ముందు కూర్చోవాలి. బుక్స్ మీద నాలెడ్జ్ పెడుతూనే ఉండాలి, చదువుతూనే ఉండాలి, ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి, అనాలిసిస్ చేస్తూనే ఉండాలి. మినిమం 10 hours నేను చెప్పేది. సార్ మరి మినిమం 10 hours అయితే మనిషి అన్నవాడు ఏమైపోవాలని మీరు అడగొచ్చు. ఏమైపోవాల్సిన అవసరం లేదు, సాటర్డే సండే ఆఫ్టర్నూన్ వరకు మాత్రమే పెట్టండి. సండే ఆఫ్టర్నూన్ అట్ ఎనీ కాస్ట్, అన్లెస్ పెండింగ్ ఉంటే తప్ప. పెండింగ్ లేవు అనుకుంటే హ్యాపీగా సండే ఆఫ్టర్నూన్ రెస్ట్ తీసుకోండి, మండే ఫ్రెష్గా రండి. ఈ రూల్ మీరు నెక్స్ట్ 1 year ఫాలో అవ్వలేదా, ట్రస్ట్ మీ, ఏదో ఒక రోజు మరి నేను చెప్పిన మాటలు గుర్తొస్తాయి. అరే సండే ఆఫ్టర్నూన్ ఫిక్స్ అయిపోండి, ఈ రోజు సండే ఆఫ్టర్నూన్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఎంజాయ్ చేసేయండి, ఇంకా వేరే ఆ రోజు బుక్ కూడా ముట్టదు అసలు. కానీ మండే రాగానే ఆటోమేటిక్గా ఏమైపోవాలి, ఎంజాయ్ అనే టాపిక్ని పక్కన పెట్టాలి, అంటే ఎంటర్టైన్మెంట్ అనే టాపిక్ని పక్కన పెట్టాలి, మరీ వర్క్ ఆన్ చేయాలి. ఇప్పుడు మీకు నేను చెప్పిన పాయింట్ ఎలా అనిపిస్తుంది అంటే, ఒక జైల్లో ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ మనం టైంని ప్రాపర్గా సెగ్రిగేట్ చేసుకుంటే దీనికన్నా ఈజీగా బ్యూటిఫుల్గా అనలైజ్ చేసుకోవచ్చు. ఒకసారి చూద్దాం అది కూడా ఎలా అనేది. మనకి ఎన్ని అవర్స్ ఉంది పర్ డే? 24 hours. 24 hours కొన్ని కేటగిరీస్గా డివైడ్ చేద్దాం దీన్ని. అల్టిమేట్గా మనకంటూ హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి 8 hours స్లీప్ ఫిక్స్ అయిపోతారు. కరెక్టా? లెట్ ఇట్ బి 8 hours ఫిక్స్ అయిపోతాం. ఇప్పుడు నేను ఎడ్యుకేషన్కి ఎంత టైం కావాలన్నాను? 10 hours. టోటల్ ఎన్ని అవర్స్ అయింది? దెన్ వాట్ యు ఆర్ డూయింగ్ ఇన్ దీస్ 6 hours? తినడం, బాతింగ్, అన్ని ఎక్స్ట్రా యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి కాబట్టి లెట్స్ సే హార్డ్లీ 3 hours, 4 hours అనుకుందాం. 4 hours అనుకుందాం, రిమైనింగ్ ఇంకా 2 hours ఉంది కదా. దెన్ యూ కెన్ ఎంటర్టైన్ ఇన్ దోస్ 2 hours. ఆ 2 hours, ఆ 1 hour మీ అవైలబిలిటీ బట్టి 1 hour 2 hours ఎంటర్టైన్ అవ్వండి. అవసరమైతే సాంగ్స్ వినండి, మ్యూజిక్స్ వినండి, మీరు వెబ్ సిరీస్లో అవి ఫాలో అవుతున్నారు, ఫాలో అవ్వండి. కానీ గుర్తుపెట్టుకోండి, 1 hour అంటే 1 hour. మరి దీంట్లో రెడ్యూస్ చేసి 1 hour వింటానంటే మాత్రం నాట్ యాక్సెప్టెడ్. ట్రస్ట్ మీ, మీరు ఈ సర్కిల్లో ఉన్నంత వరకు యు ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. మీరు ఈ విత్ ఇన్ 10 hours అనే సర్కిల్లో ఉన్నంత వరకు ట్రస్ట్ మీ, మీరు సేఫ్ హ్యాండ్లో ఉన్నట్టు. ఎప్పుడైతే ఈ 10 hours 9 hours అయిందో స్టార్ట్ అవుతుంది కొలాప్స్ అనేది. 1 hour రెడ్యూస్ చేసుకుంటూ వస్తారు. నిన్న 1 hour పోయింది కదా, ఈరోజు 1 hour పోతే ఏమన్నా అవుతుందా? ఏం కాదు.
కానీ నిన్న ఈరోజు కలిపి 2 అవర్స్ అయింది, అది అబ్జర్వ్ చేయండి. మనం లాస్ అయింది 1 అవరే అనుకుంటాం, బట్ మనకి తెలియకుండా 2 అవర్స్ లాస్ చేసాం. ఈ నెగ్లిజెన్స్ స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ అవుతూ వెళ్ళి ఏదో ఒక రోజు 10 అవర్స్ కూడా 1 అవర్ అవుతుంది. అలాంటి సినారీ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ సిచ్యువేషన్ ఈజ్ అవుట్ ఆఫ్ కంట్రోల్. మరి కంట్రోల్లోకి రావాలంటే చాలా చాలా హార్డ్ వర్క్ చేయాలి. అప్పుడు ఈ ఎంటర్టైన్మెంట్ కూడా ఉండదు. స్నానం చేయాలంటే ఎందుకు లేరా స్నానం, చదువుకుందాం, ఇప్పుడు కాకపోతే మళ్ళీ అయినా చేయొచ్చు స్నానము, అలాంటి థాట్స్ కూడా వస్తాయి. ఎగ్జామినేషన్ టైంలో ఎక్స్పీరియన్స్ అవుతారు ఈ సినారియోస్ అన్నీ. సో అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే మీరు డెఫినెట్గా మొబైల్స్ యూస్ చేస్తారు కాబట్టి డైలీ 1 అవర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం ఎంటర్టైన్ అవ్వండి, కాదనట్లేదు. బట్ 1 అవర్ అంటే ఫిక్స్ అయిపోండి, 1 అవర్కి మించి నేను ఎక్స్ట్రా టైం యూస్ చేయకూడదు మొబైల్ అనే పాయింట్ ఫిక్స్ అయిపోండి. ఫ్రెండ్స్ కాల్ చేస్తారు, డిగ్రీ స్టూడెంట్స్, బీటెక్ స్టూడెంట్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్, మాట్లాడండి, ఎంతసేపు మాట్లాడాలో అంతసేపు మాట్లాడండి. అది కూడా వితిన్ 1 అవర్లో అయిపోవాలి. మనకి ఇంకా ఇక్కడ ఓవరాల్గా 2 అవర్స్ స్పేర్ టైం ఉంది కదా, ఆ 2 అవర్స్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నీ కూడా అయిపోవాలి. బట్ సండే ఆఫ్టర్నూన్ మీ ఇష్టం, మీరు ఏమైనా చేయొచ్చు. మరి పెండింగ్ ఉంటే కనుక మాత్రం పెండింగే చూసుకోవాలి. అది ఇంప్లాయిడ్ రూల్. ఎందుకు పెండింగ్ ఉంది అంటే ఆ 6.5 డేస్లో మనం చేసిన మిస్టేక్ కదా. సో ఆ పెండింగ్ ఉంది కాబట్టి మనమే హాఫ్ డేలో రిమైనింగ్ మీరు కంప్లీట్ చేసుకోవాలి, వేరే ఆప్షన్ లేదు మనకి. ఎంతవరకు సరే లైఫ్ అంటే ఇంటర్ కంప్లీట్ అయ్యేంత వరకు. వన్స్ ఇంటర్ కంప్లీట్ అయ్యేంత వరకు మనం ఎప్పుడైనా సరే ఈ ప్రొఫెషనల్ స్టేజ్లో 50%కి ముందు స్టేజ్ ఒకలా ఉంటుంది, 50% తర్వాత స్టేజ్ ఒకలా ఉంటుంది. మరి ఇంటర్ 50% తర్వాత అయిన తర్వాత అంతా ఎంజాయ్ చేస్తారు, అసలైన ఎంజాయ్ అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పుడు అసలైన కథ మొదలవుతుంది. వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకోవాలి, మన కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకోవాలి, ఇన్కమ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకోవాలి, ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చూసుకోవాలి. ఇప్పుడు మీరు ఇంటర్లో చేసేది ఏంటి, ఓన్లీ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఏవి చూడరు. వన్స్ ఈ ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత అవన్నీ కూడా యాడ్ అవుతాయి. బట్ దట్ కెన్ బి హ్యాండిల్ చేయొచ్చు. ఎప్పుడు దీన్ని పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేసిన మీరు ఒక యాక్టివిటీనే హ్యాండిల్ చేయలేకపోతే డెఫినెట్గా ఫ్యూచర్లో మిగతా 2-3 యాక్టివిటీస్ ఏవైతే యాడ్ ఆన్ అవుతాయో వాటిలో డెఫినెట్గా సమ్ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాం. సమ్ కాదు, ఎక్కువ ఫేస్ చేస్తాం, డౌట్ లేదు. కాబట్టి మీకున్న ఏకైక యాక్టివిటీ ఏంటి ఇప్పుడు, ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్కి 10 అవర్స్ ఫిక్స్ అవ్వండి మైండ్లో. అది ఎలా ఫిక్స్ అవ్వాలి అంటే ఈరోజు లెట్స్ సే 2 అవర్స్ స్టడీ అవర్స్ వచ్చింది అంటే ఆ స్టడీ అవర్స్ కూడా స్టడీ అవర్స్ అని టైంపాస్ చేయకుండా మన పెండింగ్ క్లాసెస్, రివిజన్ చేయాల్సిన క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని రివిజన్ చేయాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ వన్, వీకెండ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఒక పాయింట్ క్లారిటీగా చెప్పాలి మీకు. వీకెండ్ ఎగ్జామ్స్ అంటే ఏంటి, ఆ వీక్లో జరిగిన సిలబస్ మొత్తం వీకెండ్ అంటే సండే రోజున అటెంప్ట్ చేయడం, కరెక్టా? కానీ లెట్స్ సే ఈరోజు 8 అవర్స్ క్లాస్ జరిగింది అనుకోండి, 8 అవర్స్ సేమ్ అలాగే సాటర్డే వరకు జరుగుతుంది అంటే ఆల్మోస్ట్ ఎన్ని అవర్స్, 48 అవర్స్, కరెక్టా? సో ఓవరాల్గా 48 అవర్స్ క్లాసెస్ జరిగాయి. మరి 48 అవర్స్ జరిగిన క్లాస్ సండే 1 అవర్ 2 అవర్లో ఎగ్జామ్ రాయాలంటే పాసిబుల్ అవుతుందా? అవ్వదు. ఓపెన్గా చెప్తున్నా, అవ్వదు. కానీ మీరు ఒక వర్క్ చేస్తే అవుతుంది. ఆ వర్క్ ఏంటి అంటే ఈరోజు ఇప్పుడు నేను 1.5 అవర్ క్లాస్ తీసుకున్నాను, 1.5 అవర్ క్లాస్ తీసుకున్నాను. 1.5 అవర్ని రివైజ్ చేయడానికి మీకు ఎంత టైం కావాలి ఈరోజు? ట్రస్ట్ మీ, హార్డ్లీ 5 to 10 minutes. హార్డ్లీ 5 to 10 minutesకి మించి ఎక్కువ టైం పట్టదు, 100% ఛాన్సే లేదు. అలా 8 అవర్స్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈరోజు జరిగిన సిలబస్ కంప్లీట్ చేయడానికి మీకు హార్డ్లీ పట్టేది 1 అవర్. ఆన్ యావరేజ్ అన్ని సబ్జెక్ట్స్ కలిపి 1 అవర్ మీకు రివిజన్ చేయడానికి సరిపోతుంది ఈరోజు జరిగిన సిలబస్. ఇలా ఏ రోజుది ఆ రోజు కవర్ చేసుకుంటే సండే రోజు మార్నింగ్ ఎగ్జామ్ 10 కంటే మీరు 9:30కి లేచి 10కి వచ్చి ఎగ్జామ్ రాయొచ్చు. మీరు ఈ 1 అవర్ కవర్ చేయలేదా, సండే ముందు రోజు నైట్ మొత్తం జాగరణ చేయండి, సిలబస్ కవర్ అవ్వదు. ఎందుకు? మనం మండే ఈరోజు చదివాం అనుకోండి, ఈరోజు ఈవినింగ్ చదివితే ఎక్కువ గుర్తుంటుందా, సాటర్డే ఈవినింగ్ చదివితే ఎక్కువ గుర్తుంటుందా? ఈరోజు ఈవినింగ్. ఎందుకంటే మన మైండ్ గురించి తెలిసిందే కదా, తక్కువ టైం మాత్రమే ఎక్కువ గుర్తుపెట్టుకుంటుంది, తర్వాత గుర్తుపెట్టుకోదు. కాబట్టి దీనికి నేను ఏం చెప్పాను, రూలు 24/7 చెప్పాను, గుర్తుందా? ఫస్ట్ మీరు చదివిన కాన్సెప్ట్ వితిన్ 24 అవర్స్లో రివిజన్ అయిపోవాలి. ఈరోజు చదివారా, ఈరోజు కాన్సెప్ట్ వితిన్ 24 అవర్స్ అట్ ఎనీ కాస్ట్ రివిజన్ అవ్వాలి. మరి సేమ్ కాస్ట్ వితిన్ 1 వీక్లో రివిజన్ అవ్వాలి. ఆ 1 వీక్లో మీరు స్పెసిఫిక్గా రివిజన్ చేయాల్సిన అవసరం లేదు, వీకెండ్ ఎగ్జామ్ ఎలాగో రాస్తారు కాబట్టి. క్లారిటీ వచ్చిందా? ట్రస్ట్ మీ, మీరు కనుక ఈ రూల్ ఫాలో అయితే కనుక లాంగ్ టైం ఎక్కువ గుర్తుంటుంది. మీరు చదివిన రూల్, మీరు చదివిన ప్రతి కాన్సెప్ట్ కూడా లాంగ్ టైం గుర్తుంటుంది. ఆల్రెడీ సైంటిఫిక్గా ప్రూవ్ అయిన కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా.
మీరు ఎగ్జాంపుల్ కావాలంటే ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు కాస్టింగ్ క్లాస్ జరిగిందా, ఈ వీక్ అంతా ఈ ఫస్ట్ క్లాస్ చదవద్దు, సాటర్డే ఓపెన్ చేయండి. ఫస్ట్ క్లాస్ ట్రస్ట్ మీ అసలు గుర్తు కూడా ఉండదు ఏది డిస్కస్ చేస్తాను. కావాలంటే మరి రిమైనింగ్ రేపటి నుంచి చదివే కాన్సెప్ట్స్ ఏ రోజు ఆ రోజు కంప్లీట్ చేయండి. మీరు ట్యూస్డే ఏదైతే కాన్సెప్ట్ చదివి ఉంటారో సాటర్డేకి ఆ కాన్సెప్ట్ ఈజీగా గుర్తుంటుంది. ఎందుకంటే మనం మైండ్కి సెకండ్ టైం రివిజన్ చెప్పాం కాబట్టి, రివిజన్ చేసాం కాబట్టి, ఈ కాన్సెప్ట్ ఈరోజు నేను చదివాను ఇది బ్రెయిన్లో గుర్తుపెట్టుకొని మైండ్కి చెప్తున్నాం కాబట్టి అప్పుడు గుర్తుంటుంది. సో వీటన్నిటినీ కూడా డెఫినెట్గా ఫాలో అవ్వాలి. ఫాలో అయితే చాలా ఈజీగా అయిపోతుంది కోర్స్ 1 yearలో. 1 yearలో ఈజీగా అయిపోతుంది. ఎలాగో మీరు నెక్స్ట్ డిసెంబర్లోనే 1 పేపర్ రాస్తారు కాబట్టి ఆ డిసెంబర్ 1 పేపర్ రాసిన తర్వాత అల్టిమేట్గా 10-15 days లీవ్ తీసుకుంటారు, గ్యాప్ ఉంటుంది. ఆ టైంలో మీరు చేయాల్సిన ఎంజాయ్మెంట్స్ అన్నీ అప్పుడు చేయొచ్చు. ఓకేనా? 1 year అంటే 1 year యాజ్ అ రోబోలా వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఒక పేపర్ అటెంప్ట్ ఇచ్చేంత వరకు. వన్స్ ఒక పేపర్ అటెంప్ట్ ఇచ్చిన తర్వాత డిసెంబర్లో ఒక పేపర్ అటెంప్ట్ ఇస్తారు. ఆ పేపర్ అటెంప్ట్ ఇచ్చిన తర్వాత అల్టిమేట్గా 10-15 days మీకు ఎలాగో లీవ్స్ వస్తాయి, హాలిడేస్ ఇస్తారు. హాలిడేస్లో ఎంజాయ్ చేయండి. ఈజ్ ఇట్ క్లియర్? క్లారిటీ వస్తుందా? 1 month 15 days అండి, ఇంకా ఎక్కువ వస్తుంది. ఆ 15-20 daysలో మీరు చేయాల్సిన యాక్టివిటీస్ అన్నీ చేసుకోండి, కాదనట్లేదు. బట్ ఈ 3-4 months మాత్రం యాజ్ ఆఫ్ నౌ సరెండర్ అయిపోవాలి. ఎప్పుడిప్పుడు ఆల్మోస్ట్ జూలై అయిపోయింది కదా, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 4 months ఉంది. డిసెంబర్లో ఎగ్జామ్ రాస్తారు, 5 months. ఈ 5 months సరెండర్ అయితే చాలు. తర్వాత 1 month గ్యాప్ తీసుకోవచ్చు, మరి తర్వాత 5 months సరెండర్ అయిపోవాలి. క్లారిటీ వస్తుందా? ఇలా ప్లాన్ చేసుకుంటే ఎలాంటి ప్రెజర్ లేకుండా కంప్లీట్ అవుతుంది. అనవసరమైన ప్రెజర్స్ అన్ని క్రియేట్ చేసుకొని వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది విని మీ ఫ్రెండ్స్ సమ్ అదర్ ఇన్స్టిట్యూట్ నుంచి సపరేట్ మీకు ఇస్తుంటారు, ఇన్పుట్ స్టఫ్ ఇస్తుంటారు. వాళ్ళు చెప్పేది వినండి, అది కరెక్టా కాదా అనలైజ్ చేసుకోండి, మీరు ఓన్గా డిసిషన్ తీసుకోండి. మీ ఫ్రెండ్ కాస్టింగ్ కష్టం అని చెప్పాడు, మీరు ఫిక్స్ అయిపోకూడదు. ఎవరికి కష్టము? మీ ఫ్రెండ్కి కష్టం అనిపించిండొచ్చు, అవి ఒపీనియన్స్ వేరు, ఫ్యాక్ట్స్ వేరు. మనం లైఫ్లో కన్సిడర్ చేయాల్సింది ఫ్యాక్ట్స్, ఒపీనియన్స్ కాదు. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి ఆ రూల్. ఓకేనా? నేను కూడా కొన్ని పాయింట్స్ చెప్తున్నాను అంటే అది బ్లైండ్గా నమ్మమని చెప్పట్లేదు నేను. మీరు ఓన్గా అనలైజ్ చేయాలి. అకార్డింగ్ టు యువర్ లైఫ్ స్టైల్ ఇది కరెక్టా కాదా అనలైజ్ చేసుకోండి. కరెక్ట్ అనిపిస్తే ఫాలో అవ్వండి. మీ లైఫ్ స్టైల్కి ఇది కరెక్ట్ కాదు అనుకోండి, వద్దు, ఫాలో అవ్వద్దు. బట్ నేను కన్సిడర్ చేసేది జనరలైజర్ కేటగిరీ. కొద్దిగా ఎక్సెప్షనల్ కేస్ కేటగిరీస్ ఉంటారు, ఐ నో దట్. బట్ నేను వాళ్ళని కన్సిడర్ చేయట్లేదు. జనరలైజర్ కేటగిరీ అందరూ కూడా జనరలైజర్ తీసుకున్నప్పుడు ఏ యాక్టివిటీస్ కన్సిడర్ చేయాలో అవి చెప్తున్నాను. ఈజ్ ఇట్ క్లియర్? సో ఆ వర్డ్స్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. 10 hours సరౌండ్ అవ్వడానికి మైండ్ రెడీ చేసుకోండి. హార్డ్లీ నితిన్ 1 yearలో మీకు ఆ మైండ్ రెడీ అయిపోవాలి. ఎప్పుడు రెడీ అవుతుంది? మీరు మైండ్కి ఇన్ఫార్మ్ చేయాలి, ఇన్పుట్స్ ఇవ్వాలి మైండ్కి. మీరే ఇన్పుట్ ఇస్తే మైండ్ రెడీ అవుతుంది అప్పుడు. ట్రస్ట్ మీ, మైండ్ మనం చెప్పినట్లు మనం వింటామా, మనం చెప్పినట్లు మైండ్ వింటుందా? వచ్చిందా? ఐ మీన్ 10th ఎప్పుడో కాన్సెప్ట్ వచ్చింటుంది ఇది. బ్రెయిన్కి ఇన్పుట్స్ మనం ఇవ్వాలా, మనం ఎలా ఉండాలో బ్రెయిన్ ఇన్పుట్స్ ఇస్తుందా? మనమే బ్రెయిన్కి ఇన్పుట్స్ ఇవ్వాలి. మనం ఏవైతే బ్రెయిన్కి ఇన్పుట్స్ ఇస్తామో దానికి తగ్గట్టుగా మన బాడీలో హార్మోన్స్ అలా రిలీజ్ చేస్తుంది మైండ్. హార్మోన్స్ అలా రిలీజ్ అయ్యేలా వర్క్ చేస్తుంది. అప్పుడు మన గోల్స్, మన టార్గెట్స్, మన స్ట్రాటజీస్ మీరు ఏమనుకుంటే టార్గెట్స్ అవి అలాగే ఉంటాయి. మీరే ఇన్పుట్ ఇవ్వలేదు అనుకోండి, లెట్స్ సే కాస్టింగ్ డిఫికల్ట్ అన్నారా, మైండ్ ఏం చెప్తుంది? ఎలాగో డిఫికల్ట్ కదా, నీ వల్ల కాదు, లైట్ తీసుకుంటుంది. నువ్వు లైట్ తీసుకుంటావు. లేదు కాస్త డిఫికల్ట్ అయినా సరే, కాంప్లికేషన్స్ ఉన్నా సరే అనలైజ్ చేయాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా దానికి సంబంధించిన హార్మోన్స్ రిలీజ్ అవుతాయి మన బాడీలో. సైంటిఫిక్గా ప్రతిదీ ప్రూవ్ అయిన కాన్సెప్ట్సే, వాటిని ఫాలో అవ్వాలి. నేను కామర్స్ స్టూడెంట్స్ ఆర్ సైన్స్ ఫాలో అవ్వను అనుకుంటే మాత్రం ఏం చేయలేం మనం. డెఫినెట్గా ఫాలో అవ్వాలి. సరే, కమ్ టు ద పాయింట్. సో ఏది ఫిక్స్డ్ కాస్ట్, ఏది వేరియబుల్ కాస్ట్ మనకి అనలైజ్ చేయడం తెలుసు కదా. మరి అది ఫిక్స్డ్ కాస్ట్ కాదు, వేరియబుల్ కాస్ట్ కాదు అన్నప్పుడు దాన్ని ఏ కేటగిరీ కింద డివైడ్ చేస్తాం? సెమీ వేరియబుల్ కాస్ట్. నౌ ఈ 16,000 24,000లో ఫిక్స్డ్ కాస్ట్లు ఉన్నాయి, వేరియబుల్ కాస్ట్లు ఉన్నాయి. మనం ఐడెంటిఫై చేయాలి. ఎలా ఐడెంటిఫై చేయాలి? మనకు ఫిక్స్డ్ కాస్ట్లు ఉన్నాయి, వేరియబుల్ కాస్ట్లు ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ మనం ఒకటి ఐడెంటిఫై చేయొచ్చు. ఏంటి అంటే వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఐడెంటిఫై చేయొచ్చు. దెన్ హౌ వీ కెన్ ఐడెంటిఫై ద వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్? వీ హ్యావ్ ఫార్ములా, దట్ ఈస్ చేంజ్ ఇన్ టోటల్ కాస్ట్ డివైడ్ బై చేంజ్ ఇన్ నంబర్ ఆఫ్ యూనిట్స్. అంటే మనకు ఉన్న వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్ ఐడెంటిఫై చేయడానికి మనకున్న ఏకైక వే ఏంటి? ఫస్ట్ ఐడెంటిఫై వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. ఫార్ములా ఏంటి? చేంజ్ ఇన్ టోటల్ కాస్ట్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ నంబర్ ఆఫ్ యూనిట్స్. చేంజ్ ఇన్ టోటల్ కాస్ట్ ఎంత?
16,000 24,000 ఎంత 8,000 డివైడ్ బై చేంజ్ ఇన్ నంబర్ ఆఫ్ యూనిట్స్ 1000 to 2,000 అంటే పర్ యూనిట్ ఎంత వస్తుంది 8. గైస్ నేను మరీ రిపీట్ చేస్తున్నా, చేంజ్ అన్నాను కానీ ఓల్డ్ నంబరు న్యూ నంబర్ అనలేదు. ఓకేనా, చేంజ్ అన్నాను అంటే దాని మీనింగ్ ఏంటి, డు నాట్ కన్సిడర్ నెగిటివ్ వాల్యూస్. ఓకేనా, 16,000 మైనస్ 24,000 అయినా తీసుకోండి, 24,000 మైనస్ 16,000 అయినా తీసుకోండి, కానీ నెగిటివ్ వాల్యూస్ ఇగ్నోర్ చేయాలి. అది చేంజ్ యొక్క మీనింగ్. క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 8 రూపీస్ అని వచ్చేసింది. ఇమ్మీడియట్గా మీరు ఏం చేయాలి, కన్సిడర్ ఎనీ వన్ వాల్యూ. అంటే ఏదర్ 1000 యూనిట్స్ అయినా తీసుకోండి, 2000 యూనిట్స్ అయినా తీసుకోండి. ఏది తీసుకుందాం మీరు చెప్పండి, ఏదైనా ఒకటి. 1000 యూనిట్స్ తీసుకుందామా, 2000 తీసుకుందామా? సరే, అట్ 2000 యూనిట్స్ వాట్ ఈస్ ద టోటల్ కాస్ట్? 24,000. ఈ 24,000లో డెఫినెట్గా ఫిక్స్డ్ కాస్ట్ ఉంది, వేరియబుల్ కాస్ట్ ఉంది. ఐ నీడ్ టు ఐడెంటిఫై. బట్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎంతో తెలుసు కదా నాకు. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ తెలిసినప్పుడు టోటల్ వేరియబుల్ కాస్ట్ ఎలా ఐడెంటిఫై చేయలేము? టోటల్ వేరియబుల్ కాస్ట్ ఈక్వల్ టు వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఇంటూ నంబర్ ఆఫ్ యూనిట్స్. అంటే ఈచ్ యూనిట్కి ఎంత కాస్ట్ అయింది ఇంటూ ఎన్ని యూనిట్స్కి ఇంకర్ అయ్యారు. క్లారిటీ వస్తుందా? ఇప్పుడు చూడండి, టోటల్ వేరియబుల్ కాస్ట్ నేను ఐడెంటిఫై చేయాలి. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 8 అని తెలుసు కదా, ఇంటూ 8 ఎన్ని యూనిట్స్కి, నేను ఎన్ని యూనిట్స్ కన్సిడర్ చేస్తాను ఇప్పుడు 2000, కాబట్టి ఆ 2000 యూనిట్స్ రాయండి. సో టోటల్ ఎంత 16,000. నేను 2000 యూనిట్స్ దగ్గర టోటల్గా ఇంకర్ అయిన కాస్ట్ ఎంత 24,000. అందులో 16,000 ఏంటి వేరియబుల్ కాస్ట్, అంటే రిమైనింగ్ 8,000 ఏమైంటుంది ఫిక్స్డ్ కాస్ట్. గైస్ నేను టైం ఇస్తాను కావాలంటే, ఫస్ట్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఓవరాల్గా 2000 యూనిట్స్ దగ్గర టోటల్ కాస్ట్ ఎంత ఇంకర్ అయింది, నేను గైస్ ఇంటరాక్ట్ అవ్వాలి. 2000 యూనిట్స్ దగ్గర టోటల్ కాస్ట్ ఎంత ఇంకర్ అయ్యాను. ఆ 24,000లో ఏ కాస్ట్లు ఉన్నాయి, ఫిక్స్డ్ కాస్ట్ ఉంది, వేరియబుల్ కాస్ట్ ఉంది. కానీ ఆ వేరియబుల్ కాస్ట్ ఐడెంటిఫై చేయడానికి నాకు ఒక బేస్ ఉంది. ఆ బేస్ ఏంటి, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎంత 8 రూపీస్. సో ఒక యూనిట్కి 8 రూపీస్ అయింది. అలా నేను ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను 2000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను. అంటే 8 ఇంటూ 2000 టోటల్గా 16,000 వచ్చిందా. అంటే వేరియబుల్ కాస్ట్ కోసం నేను ఇంకర్ అయింది ఎంత 16,000. కానీ నేను టోటల్గా ఇంకర్ అయింది ఎంత, అంటే రిమైనింగ్ అంతా ఏ పర్పస్ కోసం ఇంకర్ అయింటాను ఫిక్స్డ్ కాస్ట్. మరి ఇది కరెక్టా కాదో చెక్ చేయాలి కదా, ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకుందాం. ఫిక్స్డ్ కాస్ట్ అన్నది టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 1000 ప్రొడ్యూస్ చేసినా 2000 ప్రొడ్యూస్ చేసినా ఎలా ఉంటుంది, కాన్స్టాంట్ ఉంటుంది. మరి అది కాన్స్టాంట్ ఉందో లేదో చెక్ చేద్దాం. ఇప్పుడు 1000 యూనిట్స్ దగ్గర కన్సిడర్ చేస్తాను. 1000 యూనిట్స్ దగ్గర నేను టోటల్ కాస్ట్ ఎంత ఇంకర్ అయ్యాను 16,000 రూపీస్ కాస్ట్ ఇంకర్ అయ్యాను. కరెక్టా? ఈ 16,000లో కూడా ఏవేవి ఉంటాయి, ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్. మరి వేరియబుల్ కాస్ట్ ఐడెంటిఫై చేయడానికి స్కోప్ ఉంది కదా, ఎలా 8 ఇంటూ ఎన్ని యూనిట్స్కి 1000 యూనిట్స్. సో టోటల్ ఎంత అవుతుంది, టోటల్ ఇంకర్ అయిందేమో 16,000, అందులో వేరియబుల్ కాస్ట్ ఏమో 8,000, ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ అంతా ఏమై ఉండాలి 8,000. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 8,000 8,000 ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఎలా ఉంటుంది, ఉందా లేదా? వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎలా ఉంటుంది కాన్స్టెంట్. రెండు కండిషన్స్ సాటిస్ఫై అయ్యా, క్లారిటీ వస్తుందా? ఫిక్స్డ్ కాస్ట్ ఎలా ఐడెంటిఫై చేయాలి, వేరియబుల్ కాస్ట్ ఎలా ఐడెంటిఫై చేయాలి, సెమీ వేరియబుల్ కాస్ట్ ఎలా ఐడెంటిఫై చేయాలి. దిస్ ఈజ్ ద అప్రోచ్. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ 8 మార్క్స్ క్వశ్చన్. ఓకేనా, జస్ట్ నోట్ డౌన్ చేసుకోండి. మనకి సేమ్ ప్రాబ్లం మరీ వస్తుంది మనకు మార్జినల్ కాస్టింగ్లో. అప్పుడు ప్రజెంటేషన్ కూడా ఎలా చేయాలో నేను చెప్తాను.
గైస్ క్లియర్? ఏమైనా డౌట్ ఉందా యాజ్ ఆఫ్ నో? సెమీ వేరియబుల్ కాస్ట్ కాన్సెప్ట్లో ఏమైనా డౌట్ ఉందా? సో నేను సమ్అప్ చేస్తున్నా. ఫస్ట్ మనము అది సెమీ వేరియబుల్ కాస్ట్ ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ ఏది చెక్ చేయాలి? ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్. ఎందుకంటే కాన్స్టెంట్ ఉన్నాయి అదే కదా. సో టోటల్ కాస్ట్ చూడండి సేమ్ ఉందా లేదా చూడండి. సేమ్ ఉంటే ఇట్ ఈస్ ఫిక్స్డ్ కాస్ట్. కాన్సెప్ట్ అక్కడతో క్లోజ్. ఓకేనా? బట్ సేమ్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా అది ఫిక్స్డ్ కాస్ట్ కాదన్న కంక్లూజన్లోకి రావాలి. అలా అని చెప్పేసి డైరెక్ట్గా వేరియబుల్ కాస్ట్ అనేకూడదు. వేరియబుల్ కాస్ట్ కాదో కూడా చెక్ చేసుకోవాలి. వేరియబుల్ కాస్ట్ చెక్ చేయాలంటే ఏది చెక్ చేయాలి మనము? పర్ యూనిట్. కాన్స్టెంట్ ఉందో లేదో చెక్ చేయాలి. కాన్స్టెంట్ ఉంటే ఇట్ ఈస్ వేరియబుల్ కాస్ట్, అక్కడతో కాన్సెప్ట్ ఓవర్. బట్ కాన్స్టెంట్ లేదు అంటే వీ కెన్ కంక్లూడ్ దట్ ఇట్ ఈస్ ఏ సెమీ వేరియబుల్ కాస్ట్. మరి సెమీ వేరియబుల్ కాస్ట్ అంటే ఇట్ ఈస్ ద మిక్సర్ ఆఫ్ బోత్ ఫిక్స్డ్ యాజ్ వెల్ యాజ్ వేరియబుల్. మరి ఫిక్స్డ్ కాస్ట్ వేరియబుల్ కాస్ట్ ఎంత ఉందో చెక్ చేయాలి కదా. చెక్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మీరు వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఐడెంటిఫై చేయాలి. ఎలా ఐడెంటిఫై చేస్తాం? వాట్ ఈస్ ద ఫార్ములా? చేంజ్ ఇన్ టోటల్ కాస్ట్ డివైడ్ బై చేంజ్ ఇన్ నంబర్ ఆఫ్ యూనిట్స్. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ వస్తుంది. ఎయిదర్ ఫస్ట్ కేటగిరీ అయినా తీసుకోండి, సెకండ్ కేటగిరీ అయినా తీసుకోండి, రెండింటిలో కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది మీకు. ఓకేనా? సో ఫస్ట్ కేటగిరీ తీసుకొని టోటల్ వేరియబుల్ కాస్ట్ ఐడెంటిఫై చేయండి. ఇంకా బ్యాలెన్సింగ్ అమౌంట్ అంతా ఏమవుతుంది? టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ అవుతుంది. సో ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఖచ్చితంగా 2 కేటగిరీస్లో కూడా సేమ్ రావాలి. వేరియబుల్ కాస్ట్ అనేది 2 కేటగిరీస్లో కూడా డెఫినెట్గా చేంజ్ అవ్వాలి. ఎందుకు చేంజ్ అవ్వాలి? 16,000, 8,000 ఎందుకు చేంజ్ అవ్వాలి? వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్ ఎందుకు చేంజ్ అవ్వాలి? నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా వేరియబుల్ కాస్ట్ కూడా ఏమవ్వాలి? చేంజ్ అవ్వాలి. సేమ్ ఉంది అంటే ఆలోచించాలి. ఎక్సెప్ట్ ఏదో రేర్ కేసెస్లో కోయిన్సైడ్ అవుతుంది అంతేగాని ఇన్ జనరల్గా అయితే ఖచ్చితంగా ఏమవుతుంది? అది చేంజ్ అవుతుంది. క్లియరా సెమీ వేరియబుల్ కాస్ట్? పర్ఫెక్ట్. మనకి ఫార్ములా ఇచ్చారు. చేంజ్ ఇన్ కాస్ట్ డివైడ్ బై చేంజ్ ఇన్ నంబర్ ఆఫ్ యూనిట్స్. సో డన్. ఏమైనా డౌట్ ఉందా? సో ఒకవేళ ఇది కంప్లీట్ అయింది అనుకుంటే ఇంకా మనకి ఇంకా 10 minutes టైం ఉంది కాబట్టి ఆపర్చునిటీ కాస్ట్ ఒక్క డిస్కస్ చేద్దాం ఈరోజు. అసలు ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఏంటి? ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఏంటి? జస్ట్ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను నేను. ఫస్ట్ ఆపర్చునిటీ కాస్ట్ గురించి తెలియాలంటే కాస్టింగ్కి అకౌంట్స్కి డిఫరెన్స్ తెలియాలి మీకు. కాస్టింగ్లో మనం ఎప్పుడైనా సరే డిసిషన్ మేకింగ్ పర్పస్ కోసం యూస్ చేసే టెక్నిక్ కాస్టింగ్ అనేది, కరెక్టా? బట్ అకౌంట్స్ అనేది ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఒక కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని ఐడెంటిఫై చేయడానికి యూస్ చేసేది. బట్ కాస్టింగ్ అనేది పర్ఫార్మెన్స్ కోసం యూస్ చేయము, ఓన్లీ డిసిషన్ మేకింగ్ కోసం మాత్రమే యూస్ చేస్తాం. అలా డిసిషన్ మేకింగ్ కాన్సెప్ట్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఆపర్చునిటీ కాస్ట్. మీరు ఎక్కడైనా ఆపర్చునిటీ కాస్ట్ అనేది చూస్తారా అకౌంట్స్లో? P&L అకౌంటు, బ్యాలెన్స్ షీటు, క్యాష్ ఫ్లో స్టేట్మెంటు ఎక్కడైనా చూసారా? ఎక్కడా కూడా కనిపించదు. ఎందుకంటే ఆపర్చునిటీ కాస్ట్ ఈస్ ప్యూర్లీ రిలేటెడ్ టు కాస్టింగ్, నాట్ అకౌంట్స్. ఫస్ట్ బేసిక్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. దీని మీద ఒక మనం 2-3 ఎగ్జాంపుల్స్ నేర్చుకుంటాం. అందులో బేసిక్ ఎగ్జాంపుల్ ఫస్ట్. ఇప్పుడు మీరు CMA ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. CA ఇంటర్, CMA ఇంటర్, ACSME క్వాలిఫైడ్ అన్నీ అయిపోయాయి. సమ్వేర్ ఎక్కడో వర్క్ చేస్తున్నారు. ఓకేనా? మీకు యాజ్ ఆఫ్ నో మంత్లీ 10,000 శాలరీ ఇస్తున్నారు. 10,000 ఎందుకు? 40,000 తీసుకున్నాం. 40,000 శాలరీ ఇస్తున్నారు. ఓకేనా? ఇప్పుడు మీకు ఈ శాలరీ సరిపోవట్లేదు. మీకు ఎక్కడో కొడుతోంది. లేదు నేను ఇందులో సెమీ క్వాలిఫైడ్గా ఉండకూడదు, క్వాలిఫై అవ్వాలి. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్వాలిఫై అవ్వాలనేది. ఇప్పుడు మీరు ఏం చేశారంటే యూ హ్యావ్ డిసైడెడ్ టు క్విట్ ద జాబ్ అండ్ టేక్ ఫైనల్ కోచింగ్. ఫైనల్ కోచింగ్ తీసుకుందామని ఫిక్స్ అయిపోయారు. ఫైనల్ కోచింగ్ తీసుకోవాలంటే ఆన్ యావరేజ్ మంత్లీ మీకు ఒక 20,000 అవుతుంది అనుకుందాం. ఆన్ యావరేజ్ మంత్లీ 20,000 అవుతుంది. ఓకేనా? ఫైనల్ కోచింగ్ అనుకుందాం, జస్ట్ మన పర్స్పెక్టివ్ ప్రకారం అనుకుందాం. ఇప్పుడు ఫైనల్ కోచింగ్కి నేను అడుగుతున్నాను మీకు మంత్లీ ఎంత కాస్ట్ అవుతుందంటే మీరు ఏం చెప్తున్నారు? 20,000. కరెక్టా? అంటే మీరు ఇప్పుడు ఈ మంత్కి బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తే, ఐ మీన్ P&L అకౌంట్ ప్రిపేర్ చేస్తే P&L అకౌంట్లో ఎక్స్పెన్స్గా కోచింగ్ ఫీజ్ అని చెప్పేసి ఎంత రాస్తారు? దిస్ ఈజ్ ఇన్ అకౌంట్స్. అకౌంట్స్లో మాత్రమే 20,000 రాస్తారు. బట్ మీరు థింక్ చేయాల్సిన పర్స్పెక్టివ్ ఏంటి అంటే 20,000 పే చేస్తున్నారు, అకౌంట్స్లో 20,000 పే చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మీరు కోచింగ్కి వెళ్తున్నారంటే జాబ్ వదిలేయాలి కదా. మరి జాబ్ నుంచి వచ్చే 40,000ని కూడా వదులుకుంటున్నారు కదా. అలాంటప్పుడు మీ టోటల్ కాస్ట్ ఎంత అంటే ఏం చెప్పాలి మీరు? 60,000. దిస్ 40,000 ఈజ్ కాల్డ్ ఆపర్చునిటీ. అంటే మీరు రావాల్సిన అమౌంట్ని వదులుకొని వేరే యాక్టివిటీ చేస్తున్నారు.
ఒకవేళ ఆ యాక్టివిటీ చేయకపోతే మీ అమౌంట్ మీకు వచ్చేది కదా. వస్తున్న ఆపర్చునిటీని వదులుకొని వెళ్తున్నారు కదా. యు ఆర్ లూజింగ్ ద ఆపర్చునిటీ. దట్స్ వై ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఆపర్చునిటీ కాస్ట్. ఎస్ క్లారిటీ వస్తుందా? అకౌంట్స్ ప్రకారం మీ ఫైనల్ కోచింగ్ పర్ మంత్ ఎంత అంటే ఏం చెప్తారు? యాజ్ పర్ అకౌంట్స్ 20,000, బట్ యాజ్ పర్ కాస్టింగ్ ఇట్ ఈస్ 60,000. మరి ఇక్కడ డిసిషన్ మేకింగ్ ఏముంది సార్ అంటే, మీరు ఫైనల్ కోచింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత, కోచింగ్ తీసుకుంటే ఫైనల్ కోచింగ్ కంప్లీట్ చేసుకుని సక్సెస్ అయిన తర్వాత మీకు వచ్చే ఇన్కమ్ గ్రేటర్ దాన్ 60,000 ఉంటుంది అంటే మాత్రమే మీరు ఫర్దర్గా మూవ్ ఆన్ అవ్వాలి. 60,000 కన్నా తక్కువ వస్తుంది అనుకుంటే మాత్రం మూవ్ ఆన్ అవ్వకూడదు. ఎందుకు? లాస్ కదా మీకు అది. మీరు ఇక్కడ మంత్లీ ఎంత లాస్ అవుతున్నారు అంటే, మంత్లీ ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు? 60. మరి క్వాలిఫై అయిన తర్వాత మీకు వచ్చే బెనిఫిట్ ఎలా ఉండాలి? 60 కన్నా ఎక్కువ ఉండాలి. అప్పుడు ఈ అప్రోచ్ని ఫాలో అవ్వండి. దాని మీనింగ్ ఏంటంటే, జాబ్ని ఆపేసేయండి, కోచింగ్కి వెళ్ళండి. ఈ డిసిషన్ తీసుకోవాలనుకుంటే కోచింగ్ తర్వాత మీకు వచ్చే బెనిఫిట్ ఎలా ఉండాలి? 60,000 కన్నా ఎక్కువ ఉండాలి. లేదు, కోచింగ్ కంప్లీట్ చేసి వస్తే మీ శాలరీ 42,000 అవుతుంది. ఇంక్రిమెంట్, హైయెస్ట్ ఇంక్రిమెంట్ ఆఫ్ ద డికేడ్ ఇది. ఇలా ఇచ్చాడు మీ మేనేజర్, మీకు ఎలివేషన్స్ ఇచ్చాడు. ఈ ఇయర్, ఈ డికేడ్లో, లాస్ట్ 10 yearsలో నా ఎక్స్పీరియన్స్లో ఇంత హైక్ శాలరీ ఎవరికి చూడలేదు. సో ఏకంగా 2,000 మంత్లీ ఇంక్రీజ్ చేస్తున్నాం అన్నాడు అనుకోండి. మీరు తీసుకున్న 20,000 కోచింగ్ ఏమైపోయింది ఇప్పుడు? మంత్లీ వేస్ట్. ఇలాంటప్పుడు మూవ్ ఆన్ అవ్వడం బెటరా, అవ్వకపోవడం బెటరా? అవ్వకపోతే ఏమవుతుంది తెలుసా? మీరు అనుకుంటారు సార్ 2,000 లాస్ అవుతుంది కదా అని చెప్పేసి. బట్ నేనేం చెప్తాను తెలుసా? 20,000 సేవ్ చేస్తున్నారు మంత్లీ. అవునా కాదా? అకౌంట్స్ ఇవన్నీ ఆలోచించదు, కాస్టింగే ఆలోచిస్తుంది. క్లారిటీ వస్తుందా? లైఫ్లో డిసిషన్ తీసుకోవాలనుకుంటే కాస్టింగ్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఫినాన్షియల్ టర్మ్స్లో, మరి ఎమోషన్ టర్మ్స్లో కాదు, ఫినాన్షియల్ పర్స్పెక్టివ్లో కాస్టింగ్ని మించిన సబ్జెక్ట్ డిసిషన్ మేకింగ్లో ఏదీ లేదు. సో అలా అని చెప్పేసి అకౌంట్స్ కరెక్ట్ కాదా అంటే, అకౌంట్స్ ఈజ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్. అసలు డిసిషన్ మేకింగ్ అనే పర్పస్సే అకౌంట్స్ది కాదు. దాని పర్పస్ ఏంటి? నువ్వు లాస్ట్ ఇయర్లో బాగా పర్ఫామ్ చేసావా లేదా, నీ అసెట్స్ ఎంత, నీ లైబిలిటీస్ ఎంత, ఇవి ఐడెంటిఫై చేయాలంటే కాస్టింగ్ పనికిరాదు. ఓన్లీ అకౌంట్సే పర్పస్ఫుల్, అకౌంట్సే యూస్ఫుల్. క్లారిటీ వస్తుందా? సో ఇప్పుడు చెప్పండి, అకార్డింగ్ టు యూ ఎంబీఏ చేయడం, నథింగ్ బట్ ఫైనల్ చేయడానికి కోచింగ్ ఫీజు ఎంత అంటే మీ పేరెంట్స్కి ఎంత చెప్తారు? 20,000. కానీ అదే క్వశ్చన్ నేను మీకు అడిగితే ఏం చెప్తారు? 60,000. అంటే మీ పేరెంట్స్కి చెప్పాల్సిన వాల్యూ వేరు, మీరు తీసుకోవాల్సిన వాల్యూ వేరు. ఇప్పుడు నేనే అడుగుతున్నాను, లెట్స్ సే మీరు ఆ అమౌంట్ని పేరెంట్స్ని తీసుకొస్తున్నారు. పేరెంట్స్ మీకు అడిగారు మంత్లీ ఎంత కావాలి, ఎంత చెప్తారు? 60 చెప్తారా? ఇప్పుడు 20నే చెప్పాలి. ఎందుకు? నీకు అవసరమైంది ఎంత? 20. మరి 60 చెప్పి 20 సైడ్కి వేసి 40 సైడ్కి వేయకూడదు. అది కాదు పాయింట్ ఇక్కడ. 20,000 అన్నారు కదా, మంత్లీ 20,000 ఫర్ వాట్? కోచింగ్ ఫీజ్. బట్ ఇప్పుడు మీరు డిసిషన్ తీసుకొని వచ్చారు కదా జాబ్ వదులుకొని. ఇప్పుడు మీ డిసిషన్ ప్రకారం మంత్లీ మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు? 60,000. క్లారిటీ వస్తుందా? ఫ్యూచర్లో 60,000 కన్నా ఎక్కువ వస్తుంది అనుకుంటే మాత్రమే మూవ్ ఆన్ అవ్వండి, రాదు అనుకుంటే మూవ్ ఆన్ అవ్వకూడదు. సో డిసిషన్ మేకింగ్ కోసం యూజ్ అవుతుందా లేదా? ఇది యూజ్ అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్? ఫస్ట్ కేటగిరీ ఆఫ్ డెఫినేషన్ ఆపర్చునిటీ కాస్ట్కి. సెకండ్ కేటగిరీస్ అని కాదు, ఎగ్జాంపుల్స్ అంతే. ఓకేనా? లెట్స్ సే మీది ఆల్రెడీ ఒక బిజినెస్ ఉంది, యూ హ్యావ్ యువర్ ఓన్ బిజినెస్. కాకపోతే ఆ బిజినెస్ దానికి సంబంధించి ఒక స్పేస్ ఉంది. ఇక్కడ మీరు యాజ్ ఆఫ్ నౌ 1 lakh యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఓకేనా? 1 lakh యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. కాకపోతే ఇందులో సమ్ స్పేస్ ఉంది. ఈ స్పేస్ని మీరు ప్రొడక్షన్ కోసం యూజ్ చేయట్లేదు. అంటే మీకు రిక్వైర్మెంట్ అవసరం లేదు, ఈ స్పేస్ సరిపోతా ఉంది, ఉన్న స్పేస్ సరిపోతా ఉంది. ఆ ఎక్స్ట్రాగా ఎల్లో కలర్ షేడ్ ఉన్న స్పేస్ అయితే అవసరం లేదు ప్రొడక్షన్ కోసం. ఇప్పుడు మీరు 1 lakh మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారు, 1 lakh యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ రిమైనింగ్ స్పేస్ ఎలాగో ఖాళీ ఉంది కదా అని చెప్పేసి 10,000కి వేరే పర్సన్కి రెంట్కి ఇచ్చారు. అంటే ఎవ్రీ మంత్ మీరు 1 lakh యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తారు, సేల్ చేస్తారు. మీకు ఎవ్రీ మంత్ 10,000 ఏమొస్తుంది? రెంట్ కూడా మీకు వస్తుంది. కరెక్టా? ఇది ఫస్ట్ ఇయర్. ఇప్పుడు సెకండ్ ఇయర్కి వచ్చారు, మీ బిజినెస్ బాగా ఎక్స్పాండ్ అయింది. ఇప్పుడు మీ బిజినెస్లో అవసరం వచ్చింది, ఈ 1 lakh యూనిట్స్ని ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేయాల్సి వచ్చింది. మరి ఎక్కువ యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలంటే ఏం చేయాలి? స్పేస్ కూడా అవసరమైంది నాకు, ఎక్స్ట్రా స్పేస్. ఇప్పుడు క్వశ్చన్ మార్క్, నేను ఎక్స్ట్రా యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయాలా లేకపోతే రెంటలే కంటిన్యూ చేయాలా? ఒకవేళ ఎక్స్ట్రా యూనిట్ని ప్రొడ్యూస్ చేస్తే గనుక, అంటే ఎక్స్ట్రా యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయాలనుకుంటే గనుక యూ హ్యావ్ టు యూటిలైజ్ ద ఎక్సెస్ స్పేస్.
ఆ స్పేస్ని యూజ్ చేసుకోవాలి, కరెక్టా? మరి ఆ ఎక్స్ట్రా స్పేస్ని యూజ్ చేసుకుంటే ఇప్పుడు నీకు రావాల్సిన అమౌంట్ 10,000 వస్తుందా? రాదు. అంటే డిసిషన్ చూడండి ఇక్కడ, మీరు ఎక్సెస్ స్పేస్ని యూజ్ చేసుకోవాలి అనుకుంటే మీకు రావాల్సిన 10,000 ఆగిపోతుంది. దట్స్ వై ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఆపర్చునిటీ కాస్ట్. ఇంతకుముందు మంత్లీ 10,000 రెంట్ రావాలి అన్న ఆపర్చునిటీ మీకు ఉంది, ఆపర్చునిటీ ఉంది, ఎవ్రీ మంత్ 10,000 వచ్చే ఆపర్చునిటీ ఉంది. ఇప్పుడు మీరు ఆపర్చునిటీని ఏమనుకుంటున్నారు? వద్దు అనుకుంటున్నారు. దట్స్ వై ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఆపర్చునిటీ కాస్ట్. మరి ఎలా డిసిషన్ తీసుకోవాలి? ఎక్స్పాండ్ చేయాలా వద్దా? డిసిషన్ ఎలా తీసుకోవాలి? చాలా సింపుల్. ఎక్స్పాండ్ చేయడం వల్ల నీకు 10,000 కన్నా ఎక్కువ బెనిఫిట్ వస్తే యాక్సెప్ట్ చేయి. బెనిఫిట్ రాదు, నువ్వు నంబర్ ఆఫ్ యూనిట్స్ని ఎంత ప్రొడ్యూస్ చేసినా సరే హార్డ్లీ నీకు ఒక 2,000 రూపీస్ ఎక్స్ట్రా రెవెన్యూ వస్తుంది మంత్లీ. ఇలాంటప్పుడు ఎక్స్పాండ్ చేయాలా? ఎక్స్పాండ్ చేయకూడదు. ఎందుకు? నీకు 10,000 వచ్చేదాన్ని వదులుకుంటున్నావు కదా, 2,000 కోసము 10,000 వదులుకుంటున్నావు. కరెక్ట్ ఇది అప్రోచ్? కాదు. లేదు సార్ 10,000 కన్నా ఎక్కువ వస్తుంది, 20,000 బెనిఫిట్ వస్తుంది నాకు, దెన్ స్ట్రైట్ అవే రెంటల్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయండి, రెంట్ నుంచి అతన్ని బయటికి తోసేయండి, మీరు ఎక్స్పాన్షన్ చేయండి. ఎప్పుడు? గ్యారంటీ ఉన్నప్పుడు. 10,000 కన్నా ఎక్కువ వస్తుందన్న గ్యారంటీ ఉంటే కన్సిడర్ చేయండి. ఈజ్ ఇట్ క్లియర్? అదే దీన్ని అకౌంట్స్ ఎలా థింక్ చేస్తుంది తెలుసా? రెంట్ వచ్చిందా ఇన్కమ్గా రాయి, రెంట్ రాలేదా ఏమి రికార్డ్ చేయదు. అంతే కదా పేడల అకౌంట్లో చేసేది మనము. రెంట్ వస్తే క్రెడిట్లో రికార్డ్ చేయి, రెంట్ రావట్లేదా రికార్డ్ చేయొద్దు, వదిలేసాయి. మోర్ ఓవర్ వచ్చిన రెంట్ని వదులుకుంటున్నావు అంటే ఇన్కమ్ స్టేట్మెంట్లో క్రెడిట్ సైడ్ రాయాల్సిన దాన్ని రాయట్లేదు, దాంతోపాటు డెబిట్ సైడ్ ఎక్స్పెన్స్ రాస్తున్నావు. ఎక్స్పాన్షన్ చేస్తున్నావు అంటే ఎక్స్పెన్స్ ఇంకా రావాలి కదా. అంటే అకార్డింగ్ టు అకౌంట్స్ రెవెన్యూ పెరుగుతుందా, డెబిట్ పెరుగుతుందా, క్రెడిట్ పెరుగుతుందా? డెబిట్ ఇంక్రీజ్ అవుతుంది. డెబిట్ ఇంక్రీజ్ అవడం అనేది మనకు పాజిటివ్ సైనా నెగిటివ్ సైనా? నెగిటివ్ సైన్, సింపుల్గా చెప్పాలంటే. బట్ కాస్టింగ్ ఎలా థింక్ చేస్తాం చూడండి, మీకు బెనిఫిట్ ఉంది అనుకుంటే ప్రొసీడ్ అవ్వు, బెనిఫిట్ లేదు అనుకుంటే ఇక్కడే ఆగిపో, నీకు మంత్లీ రెంటల్ ఇన్కమ్ వస్తుంది. సో వాట్ ఈస్ ద ఆపర్చునిటీ కాస్ట్ హియర్? 10,000. We are losing the opportunity of 10,000 rupees. So 10,000 is considered as opportunity cost. Is it clear? Just ఒకసారి 2 examples రివైజ్ చేయండి. థర్డ్ కేటగిరీ ఎగ్జాంపుల్ కాస్త కాంప్లికేటెడ్గా వెళ్తుంది, అది టుమారో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ 2 examples రివైజ్ చేయండి ఒకసారి. ఏం చెప్తున్నాం? సిఏ వాళ్ళకి సిఎంఏ వాళ్ళకి ఇంటర్ ఎగ్జామ్స్లో థియరీ క్వశ్చన్స్ కూడా ఉంటాయి కాస్టింగ్లో. ఒక కంటిన్యూగా 4 attempts తీసుకుంటే 2 attempts ఆపర్చునిటీ కాస్ట్ డెఫినేషన్ వస్తుంది ఆన్ యావరేజ్. మరి వెళ్ళి స్పెసిఫిక్గా సెర్చ్ చేయొద్దు, ఆన్ యావరేజ్ వస్తుంది. ఆన్ యావరేజ్ ప్రతి 4 attemptsలో 2 attempts ఆపర్చునిటీ కాస్ట్ డెఫినేషన్ వస్తుంది. కాబట్టి మనం పార్ట్ 1 ఉంది కదా, కాస్టింగ్ బేసిక్స్ పార్ట్ 1 డిస్కస్ చేసాం కదా, అందులో డెఫినేషన్స్ ఉంటాయి. ఆ డెఫినేషన్స్ అన్నీ కూడా నేర్చుకోవాల్సిందే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. మీరు హై ఎండ్ టర్మినాలజీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, జనరల్ ఇంగ్లీష్ ఈజ్ ఎనఫ్ ఫర్ కాస్టింగ్. మీకు కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఏవేవి? లా అవ్వచ్చు, ఆడిట్ అవ్వచ్చు, ట్యాక్స్ అవ్వచ్చు. టర్మినాలజీ మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళు మెయిన్ మెటీరియల్లో ఏదైతే టర్మినాలజీ యూజ్ చేస్తుంటారో ఫుల్ మార్క్స్ రావాలంటే అదే టర్మినాలజీ యూజ్ చేయాలి. బట్ కాస్టింగ్లో అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. యూ కెన్ యూజ్ యువర్ ఓన్ టర్మినాలజీ, యూ కెన్ ఫ్రేమ్ యువర్ ఓన్ ఎగ్జాంపుల్స్. ఈజ్ ఇట్ క్లియర్? సరేనా, ఒకసారి అనలైజ్ చేయండి, అది ఏమైనా డౌట్స్ ఉంటాడు కానీ. జస్ట్ ఎగ్జాంపుల్ అనలైజ్ చేయండి, డెఫినేషన్స్ అవన్నీ ఇప్పుడు వద్దు, ఇంకా దానికి టైం ఉంది. జస్ట్ ఎగ్జాంపుల్ అనలైజ్ చేయండి. మనం ఇలా ఆపర్చునిటీ కాస్ట్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేస్తూ వెళ్తే చిన్నప్పటి నుంచి మనం చదువుకోకుండా, లెట్స్ సే 11th క్లాస్ నుంచి అనుకుందాం, ఆ 11 years ఉన్నప్పటి నుంచి మనకు కూడా ఏవో కొన్ని జాబ్స్ దొరుకుతాయి కదా, చిన్న కొట్లో అయినా సరే జాబ్స్ దొరుకుతాయి కదా. అలాంటి ఆపర్చునిటీ కాస్ట్ అంతా కౌంట్ చేసుకొని రండి, ఇప్పుడు మీ ఎడ్యుకేషన్ వాల్యూ తెలుస్తుంది. ఎడ్యుకేషన్ మీద మనం ఎంత ఎక్స్పెన్స్ ఇంకర్ అయ్యామో ఆపర్చునిటీ కాస్ట్ తెలుస్తుంది. 10 years బ్యాక్ నువ్వు ఒక కిరాణా షాప్లో కనుక ఇప్పుడున్న ఏజ్కి 10 years వద్దులేండి, 5 years తీసుకుందాం అప్రాక్సిమేట్గా, ఓకేనా? మన ఏజ్కి 5 years బ్యాక్ మీరు కనుక ఒక కిరాణా షాప్లో ఏదో వర్క్ నేర్చుకొని ఓన్గా కిరాణా షాప్ని ఎస్టాబ్లిష్ చేస్తుంటే ఇప్పుడు మీ మంత్లీ ఇన్కమ్ ఎంత ఉండేది ఆన్ యావరేజ్? అప్రాక్సిమేట్లీ అట్లీస్ట్ 50,000 to 60,000. ఎంత వర్స్ట్ సినారీలో అయినా సరే బాగా ఎస్టాబ్లిష్ అయ్యింటే ఈరోజు 50,000 to 60,000. బట్ మీరు అర్నింగ్ స్టార్ట్ చేసింది ఎప్పటి నుంచి? 5 years దగ్గర నుంచి.
మరి ఇదంతా ఆపర్చునిటీ కాస్ట్ అవునా కాదా? మనం ఏం చేస్తున్నాం, సిఎంఏ కోచింగ్ ఫీజ్ సమ్ అమౌంట్ ఉంది, ఇది కోచింగ్ ఫీజ్ అగ్రీడ్, అకార్డింగ్ టు అకౌంట్స్ దిస్ ఇస్ ద కోచింగ్ ఫీజ్. బట్ అకార్డింగ్ టు కాస్టింగ్ మన ఆపర్చునిటీ కాస్ట్ ఎంత ఉంది కౌంట్ చేసుకోండి ఒకసారి, ల్యాక్స్లోకి వెళ్తుంది. కరెక్టా? అంటే మీరు అది వదులుకొని ఇది చదువుతున్నారంటే దీని తర్వాత వచ్చే అమౌంట్ ఎలా ఉండాలి మీకు, ల్యాక్స్లో ఉండాలి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని చదవండి. ఇజ్ ఇట్ క్లియర్? ఒకసారి రివైజ్ చేయండి త్వరగా. ఇప్పుడు ఒక ఇంతవరకు మనం అనలైజ్ చేయని ఒక యాంగిల్ చెప్తాను, ఆ యాంగిల్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆన్ యావరేజ్ మనం ఎంత అన్నాం, 60,000 అనుకున్నాం కదా, 60,000. గైస్ ఫ్యూచర్లో ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు శాలరీ మీరు స్టార్టింగ్ ఆఫ్టర్ క్వాలిఫైయింగ్? అట్లీస్ట్ ఒక 60 మినిమం, మరీ హై అండ్ వద్దు, మినిమం తీసుకుందాం. 60,000 ఓకేనా? 60,000 పర్ మంత్. ఒకవేళ మీ టార్గెట్ 60,000 అయితే మనము ఇప్పుడు దానికి తగ్గట్టుగా ఎంత కష్టపడాలో చెప్తాను నేను. 60,000 పర్ మంత్, అజ్యూమ్ టుడే ఈజ్ 60,000, ఈ మంత్ శాలరీ 60,000 అనుకుందాం. యాజ్ ఆఫ్ నో మనము పర్ డేకి ఎన్ని అవర్స్ కష్టపడాలన్నాం, 10 అవర్స్. అంటే మంత్లీకి ఎంత, మంత్లీ 300 అవర్స్. కరెక్టా? 300 అవర్స్ అంటే 60,000. వెయిట్ ఇంకా మనకి దీంట్లో హాలిడేస్ ఉన్నాయి కదా, అది కన్సిడర్ చేయాలి. 10 days జనరల్గా మీరు వర్క్కి వెళ్ళిన తర్వాత ఎన్ని డేస్ వర్క్ చేస్తారు, 22 days ఆన్ యావరేజ్. ఎందుకంటే 2 వీక్ ఆఫ్స్ కదా, 22 days అంటే 10 into 22 hours, 220 hours. కరెక్టా? మీకు వచ్చే శాలరీ ఎంత, 60,000. ఇప్పుడు 60,000 డివైడెడ్ బై 220 వేయండి, 273 రూపీస్. దీని మీనింగ్ ఏం తెలుసా, ఈరోజు కనుక మీరు 10 అవర్స్లో 1 అవర్ వేస్ట్ చేస్తే ప్రతి అవర్కి 273 రూపీస్ ఇస్ ద ఆపర్చునిటీ కాస్ట్. క్లారిటీ వస్తుందని చెప్పిన పాయింట్. 1 అవర్ వేస్ట్ చేస్తే ఏం చేయాలి, ఇప్పుడు 270 రూపీస్ మీరు లాస్ చేస్తున్నారు మీకు తెలియకుండా. ఇది ఏమన్నా ఇమాజినేషనా, రియాలిటీనా? రియాలిటీ. మీ శాలరీ ఎంత, 60,000. ఇప్పుడు చెప్పండి మీ శాలరీ ఎంత, శాలరీ ఎక్స్పెక్టేషన్స్ ఎంత చెప్పండి. 1 lakh. 1 lakh డివైడెడ్ బై 220 వేసి చూడండి ఒకసారి ఏమవుతుంది. మీ ఎక్స్పెక్టేషన్ 1 lakh అయితే 1 lakh డివైడ్ బై 220 ఎంత వస్తుంది చూడండి, 555, 455. అంటే ప్రతి 1 అవర్కి 455 రూపీస్ మీరు వేస్ట్ చేస్తున్నారు. క్లారిటీ వస్తుందా మీ ఆపర్చునిటీ కాస్ట్? సో ఆపర్చునిటీ కాస్ట్ని దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ ప్రతి అవర్ వేస్ట్ చేయాలో వద్ద ఇప్పుడు ఆలోచించండి. ఓకేనా గైస్? నేను 24 అవర్స్ తీసుకోలేదు, మనం యూటిలైజ్ చేయాలనుకున్న 10 అవర్సే తీసుకున్నాను. 24 అవర్స్ తీసుకున్నావా? లేదు, మన 10 అవర్సే తీసుకున్నాను నేను. ఇంకా 24 అవర్స్ తీసుకున్న అవర్స్ అన్నిటికీ 220 చేస్తే ఏమవుతుందో ఆలోచించండి. ఇంకా అది మరీ వర్స్ట్ సినారియో, మనం మరీ అంత ఉండకూడదు, అంత కమర్షియల్ మైండెడ్ అవసరం లేదు. 10 అవర్స్ వర్కింగ్, 10 అవర్స్ ఎడ్యుకేషన్, ఆ 10 అవర్స్ వాల్యూ ఐడెంటిఫై చేసాం. ఈచ్ అవర్ యు ఆర్ స్పెండింగ్ 273 రూపీస్, ఆన్ యావరేజ్ 250 రూపీస్ అనుకుందాం. సో ప్రతి అవరు 250 రూపీస్ మీరు స్పెండ్ చేస్తున్నారు, ఆపర్చునిటీ కాస్ట్. సో నెక్స్ట్ 1 అవర్ వేస్ట్ చేయాలంటే మీరు ఏం థింక్ చేయాలి, 250 రూపీస్ లూజ్ అవడానికి రెడీగా ఉన్నారు లేదా థింక్ చేయండి. వితిన్ 10 అవర్సే, మరి ఎక్సెసివ్ 10 అవర్స్ ఆలోచించొద్దు, అలా వితిన్ 10 అవర్సే ఆలోచించండి. ఓకేనా? ఏదో ఒక రోజు 2 అవర్స్ క్లాస్కి డిలేగా వచ్చారు, దీనివల్ల మీరు లాస్ అయింది ఎంత, 2 అవర్స్ క్లాసు. ఆ 2 అవర్స్ని కాంపన్సేట్ చేస్తూ మిగతా క్లాస్ అన్నీ అర్థం అవ్వవు. మెయిన్ ఈ 2 అవర్స్ని కన్సిడర్ చేస్తే 500 రూపీస్ లాస్. ఇంకా మీరే క్వశ్చన్ చేసుకోవాలి ఎలా ఉంటుంది అనేది. సో కాస్టింగ్ ఎప్పుడైనా సరే అదర్ సైడ్ పర్స్పెక్టివ్లోనే ఆలోచించాలి, ఇప్పుడు ఎలా థింక్ చేస్తున్నామో అలా. ఇంకా మీరు ముందు కొన్ని రియల్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటారు. మీ దగ్గర 1 crore ఉంటే ఏం చేస్తారన్నప్పుడు చాలామంది హౌస్ కొంటాను, కార్లు కొంటాను అవన్నీ చెప్తారు, అన్నీ అగ్రీడ్. కానీ హౌస్లు, కార్లు 1 రూపీ కూడా ఇంకా అవ్వకుండా ఎలా కొనాలో కూడా కాన్సెప్ట్స్ ఉన్నాయి, డిస్కస్ చేద్దాం అది కూడా. మీ దగ్గర 1 crore ఉంటే 1 crore వాల్యూ చేసే మనీని మీరు 1 రూపీ కూడా ఇంకా అవ్వకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కొనొచ్చు. ఎలా కొనొచ్చు, 1 crore ఉన్నప్పుడు డిస్కస్ చేద్దాం అని అన్నాను, ఫర్దర్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. ఈజ్ ఇట్ క్లియర్? అవన్నీ కూడా రియాలిటీలో ఇంప్లిమెంట్ చేస్తేనే బాగుంటాయి. డన్, నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. బై గైస్. పెండింగ్ ఉన్న వాళ్ళు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ టుమారో వచ్చేలో క్లోజ్ చేసేయండి. ఓకేనా? యాక్సెస్ రాకపోతే యాక్సెస్ తీసుకోండి, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్లోజ్ చేసేయండి.
నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుతాం. బాయ్.